జై జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ సార్. సార్. జై జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ. సార్. జై శ్రీకృష్ణ. ప్రారంభించుకుందాం. ఇంకొక నిమిషం ఉందా? అందరి భోజనాలు అవి అయ్యాయా? చక్కగా అమ్మ ఫోటోనే సార్ వెనక ఉండేది. జై శ్రీకృష్ణ సార్. హ్యాపీ సార్. క్లాస్ కోసం ఎదురు చూస్తున్నాం సార్. శ్రీమాత్రే నమః. అమ్మ జై క్లాస్ లోకి శ్రీకృష్ణ వచ్చేసారు. సార్. జై శ్రీకృష్ణ. మా ఫోటో బాగుంది సార్. క్లాస్ లోకి వచ్చేసారు అమ్మ. హాస్టల్కి వచ్చేసారు. వింటున్నారు సార్, అన్ని అక్కడ ఉండి అలా చెప్తారు. క్లాస్ లో డిస్టర్బెన్స్ చేస్తాను ఫీల్ అయ్యాం కానీ ఇప్పుడు డైరెక్ట్ క్లాస్ కే వచ్చారు. సేమ్ నేనే చెప్తా ఉన్నా అండి. క్లాస్ డిస్టర్బెన్స్ చేయకుండా ఇంకా వెనకాల వచ్చారు మనకి దగ్గరికి. డిస్టర్బ్ చేసేది ఏముండదు ఇంకా. మా అమ్మ కొత్తలో నేను ప్రవచనాలు చెప్తున్నప్పుడు మా అన్నయ్యలు వాళ్ళు వీళ్ళు బెదిరించేవాళ్ళు మా అమ్మని. వింటుంటే నిద్ర వచ్చేసేది మా అమ్మకు. సో మా అమ్మ కొద్ది రోజులు అయ్యాక ప్రవచనాలు విను అంటే నిద్రపోయేది అనమాట. మా అన్నయ్య వాళ్ళప్పుడు బెదిరించేవారు అమ్మని. ఏంటంటే నువ్వు పడుకుంటావా లేకపోతే వాసవి ప్రవచనాలు పెట్టాలా అని. అనగానే దెబ్బకు పడుకునేది అనమాట. ఎందుకు సార్ భయపడిపోయేదా? నిద్ర రావట్లేదు సార్, మాకైతే నిద్ర రావట్లేదు సార్. అదే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇప్పుడు ఏమైందంటే అసలు అదే ఆశ్చర్యంగా ఉంది. మీ అందరు నిద్ర రావడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది. సరే, ఏదైనా మంచిదే. అది అంటే శ్రద్ధ ఉంటే ఇది తర్వాత అమ్మ చాలా బాగా వినడం మొదలెట్టింది. ఆ తర్వాత నావన్నీ రికార్డ్ చేయించుకొని మరీ విని ఎప్పటికప్పుడు మురిసిపోయేది. ఎప్పటికప్పుడు ఇలాంటి మాటలు చెప్తే ఏ మొదలైన మురిసిపోతారు కదా, అట్లనే అమ్మ కూడా మురిసిపోయేది. సో చాలా సంతోషం అయ్యేది. కొడుకు చెప్పినప్పుడు తల్లికి సంతోషం కదా. అదే చెప్పండి. రాత్రి చెప్పిన భగవద్గీతది చూసుకుంటూ ఈ టైం చూసుకోలేదు సార్ నేను. ఇప్పుడు అది వినుకుంటూ అందులో నుంచి బయటకు రావాలంటే రాబుద్ది అవ్వట్లేదు. అప్పుడే 9 అయిపోతుంది అనుకుంటే తప్పనిసరిగా ఇటు వచ్చాను సార్. అది అంత బాగుంది. రాత్రి చాలా టచబుల్ గా ఉంది సార్. చాలా అది వినుకుంటూ ఇటు రావాలంటే టైం చూస్తుంటే 9 అయిపోతుంది అనుకుంటే గబగబా ఇటు వచ్చాను సార్. అది చెప్తామని. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఏదైనా కూడా మనము ముందు అనుకున్నాం కదా, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని. అంటే శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం లేదు, ఈ ప్రకృతి అంతా కూడా ఏంటంటే తనకు అనుగుణంగా వెళ్లే వాళ్ళకు అవే అందిస్తుంది. ఇప్పుడు మంచి వాళ్ళు కావాలి అంటే మంచి వాళ్ళని అందిస్తుంది, చెడ్డ వాళ్ళు కావాలి అంటే చెడ్డ వాళ్ళని అందిస్తుంది. అలాగే మనకు ఆధ్యాత్మిక దారిలో వెళ్ళాలి అంటే ఒక 2 అడుగులు ముందుకేస్తే ఇంకో 4 అడుగులు ప్రకృతికి అనుగుణంగా. అందుకే అంటాం కదా, ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు అంటాం. దుఃఖపడితే ప్రకృతి అంతా ఏమని అర్థం చేసుకుంటుందంటే అయితే వీళ్ళకు దుఃఖం కావాలేమో పాపం అని చెప్పి దుఃఖం ఇస్తుంది. ఏడుస్తూ కూర్చున్నాం అనుకోండి, వీళ్ళకైతే ఏడుపు కావాలేమో అని ఏడిపిస్తుంది. అందుకోసం ఏంటి, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటే అప్పుడు మన సృష్టి రహస్యం కూడా ఆనందమే. సో కాబట్టి ఆనందమే మనకు కొనసాగుతుంది అనమాట. అందుకోసమని వీలైనంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వచ్చినా కూడా అవి మర్చిపోతూ ఇక వాటిని పెద్దగా జ్ఞాపకం మనసులోంచి తీసేస్తూ ఆనందంగా ఉండాలి. ఇది దేవుడు చేయించాడు అనుకుంటే అయిపోయింది కదా, ఏముంది. ఇప్పుడు మనము నాకు ఈ కోరిక తీర్చి దేవుడా, ఆ కోరిక తీర్చి దేవుడా అని అడిగే బదులుగా ఒకే ఒక కోరిక చెప్పచ్చు భగవంతుడికి. ఒక్క కోరిక అందరు కోరుకోవచ్చు, నాకు ఏది మంచిది అయితే అది చేయి దేవుడా అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఇక దేవుడి మీద నమ్మకం ఉన్న వాడైతే నాకు ఏది మంచిది అది చేస్తాడు దేవుడు అని నమ్మినట్లయితే ఏది జరిగినా సంతోషమే పడతాడు. ఇదే దేవుడు చేశాడు, నా కోసమే చేశాడు అని చెప్పి సంతోషపడతారు. కాబట్టి దేవుడిని కోరుకోవాలి. ఏమని కోరుకోవాలి? నాకేది కరెక్ట్ అయితే అది చేయి దేవుడా, బస్. ఇంకేది వచ్చినా కూడా ఇంకా మర్చిపోవాలి, ఇది దేవుడు చేశాడు, నేనేంటి అనుకునేది. ఇప్పుడు మనకంటే తెలివైనోడు కదా దేవుడు, మనకంటే తెలివైనోడు కదా దేవుడు. సో మనము మన తెలివితేటలు ఉపయోగించి మనం కోరికలు కోరుకోవడం ఎందుకు? తెలివైనోడిని నీకు నచ్చింది చెయ్యి, నీకు మంచిది ఏదైతే అది చెయ్యు అని అన్నాం అనుకో, అంతే. ఇప్పుడు తల్లి ఉంది, తల్లి ఏం చేస్తుంది? పిల్లలకి 10 చాక్లెట్లు తింటుంటే తినకుండా కాపాడుతుంది. కానీ పిల్లోడికి ఆ టైంలో 10 చాక్లెట్లు కాదు 20 చాక్లెట్లు తినాలనిపిస్తుంది. సో మన అందరి మెచ్యూరిటీ కూడా భగవంతుడు మెచ్యూరిటీ ముందు తక్కువనే. కాబట్టి ఏంటంటే భగవంతుడు ఏది ఇస్తే అది సంతోషంగా స్వీకరించాలి. స్వీకరించినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా మనకు ఆలోచించే అవకాశం ఉండదు. ఓపోన్లే ఇది భగవంతుడే చేశాడు, ఇంకా నేనేం చేయగలను అని అనుకుంటాం. మనము చేసే కర్మలన్నీ మనం చేసుకుంటూ ఏ ఫలితం వచ్చినా చలో ఇది భగవంతుడే చేశాడు అన్నట్టుగా. నిన్న మనం చెప్పుకున్నాం కదా, గుడిలోకి వెళ్ళి ఆయన ఏ ప్రసాదం ఇచ్చినా సంతోషంగా తీసుకుని ఎలా అయితే ఇంటికి వస్తామో అదే విధంగా జీవితంలో ఏ సంఘటన జరిగినా కూడా ఇది భగవంతుడి యొక్క నిర్దేశ్యత, అంటే ఆయన యొక్క డైరెక్షన్ లో జరిగింది అని చెప్పేసి అనుకున్నామంటే ఇక భయపడాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు మనకు కాదని దేవుడు, ఎవరికి కాదని దేవుడా వాడి కొడుకు పాడైపోవాలి, వీడి కొడుకు వీడింట్లో చెడు కావాలి, వాడింట్లో చెడు కావాలి
అని కోరుకుంటే తీరుతాయా? తీరవు. అలా అయితే ఎన్ని అయిపోతాయి? ఎంతమంది దుర్మార్గులు ఉన్నారు, వారందరినీ మనం మార్చగలమా? అదే విధంగా నాకు కోరిక తీర్చు అని అడిగిన వాళ్ళందరికీ కోరికలు తీరుతున్నాయా? సో బెటర్ ఏంటంటే మనకంటే తెలివైన వాడిపైన డెసిషన్ మేకింగ్ వదిలేస్తే ఏది జరిగినా కూడా ఇక మన మంచికే అని చెప్పేసి అనుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అంటే భగవంతుని నమ్మితే అట్లా చేయాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం నమ్మము. మనం నమ్మకపోవడమే ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. కానీ నమ్మేసి నాకు మంచి ఏదైతే అది చెయ్యి దేవుడా అని ఒకే ఒక్క కోరిక కోరుకొని వదిలేస్తే చాలు. ఇంకా ఇంటి ఏది పెద్దకు ఏది సమస్యను కూడా అప్పచెప్పినట్టు, ఏదైనా ఇంటి పెద్దకు ఒక సమస్యను అప్పచెప్పినట్టు. అంతే. ఇప్పుడు ఏంటంటే సింపుల్ గా నాకు ఏది జరిగినా ఇంకా దేవుడిదే బాధ్యత. ఇప్పుడు నేను నాకు మంచి చెయ్యి అని అన్నాం అనుకోండి, గుడ్డిగా వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం ఒక చిన్న కుక్క పిల్లని పెంచుకుంటాం, మనం ఎటు తీసుకెళ్తే అటు వస్తుంది. అది కషాయోడు గొర్రెను పెంచుకుంటూ ఉంటాడు, ఆ గొర్రె కూడా పాపం కషాయాన్ని చనిపోయేదాకా నమ్ముతుంది. సో మనం కూడా అట్లాగే, ఇప్పుడు దేవుడు కషాయవాడా లేకపోతే దేవుడు మంచి యజమానా ఇది మనకు తెలియదు. భగవంతుడి డిక్షనరీలో ఏముంది అనేది మనకు తెలియదు. కానీ హిందూ ధర్మం ఏం చెప్తుంది అంటే భగవంతుడి డిక్షనరీ లోపల తప్పు లేదు, భగవంతుడి యొక్క పంచాయతీ లోపల అన్యాయం లేదు, భగవంతుడి యొక్క పంచాయతీ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడూ కూడా న్యాయమే జరుగుతుంది, న్యాయానికి న్యాయం, ధర్మానికి ధర్మము జరిగి తీరుతుంది అని మన హిందూ ధర్మం చెప్తుంది. లేకపోతే మనం ఏమనుకోవాలి, ఇందాక చెప్పినట్టుగా కషాయవాడి వెనుక వెళ్లే గొర్రెలమా, లేకపోతే మనము ఒక మంచి యజమాని పెంచుకున్న చిన్న కుక్క పిల్లలమా? ఈ రెండిటికి తేడా తెలియాలి అంటే హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, బాబు దేవుడి పంచాయతీలో తప్పు ఉండదు, కాబట్టి నువ్వు ఒక చిన్న కుక్క పిల్లని ప్రేమగా పెంచుకుని ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో అటువంటి యజమాని దగ్గర నువ్వు ఉన్నావు అని అనుకున్నప్పుడు ఏమవుతుంది, క్రమ పద్ధతిలో మనం పీస్ఫుల్ గా ఉండగలుగుతాం. సరేలే ఇక దేవుడు ఇలా చేసినప్పుడు నేనేం చేయగలను అనుకుంటే అయిపోయింది. అలా కాకపోతే ఏమవుతుందంటే చిన్న చిన్న కష్టాలకు కూడా, ఇప్పుడు నాకు కొంతమంది కాల్స్ అవి చేస్తూ ఉంటారు, సార్ పిల్లలకు ఉద్యోగం రాలేదు సార్, కూతురుకు పెళ్లి కాలేదు సార్, ఎట్లాంటి ఏడు చేస్తుంటారు దానికోసం అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటారు. అంటే అదొక్కసారి నేనంటారు, సరే ఈ ఒక్క కోరిక తీరిస్తే ఇప్పుడు జీవితం అయిపోయినట్టేనా? ఇప్పుడు ఎంత ఘోరంగా ఏడుస్తుంటారో, మా ఫ్రెండ్ మా పిల్లాడికి ఉద్యోగం రాలేదు, వేరే వాళ్ళందరి పిల్లలకు ఉద్యోగం వచ్చింది, మా కూతురుకు పెళ్లి కాలేదు, వేరే వాళ్ళందరికీ పెళ్లి అయింది, మేము ఇల్లు కట్టుకోలేదు, అందరు ఇల్లు కట్టుకున్నారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. సరే నువ్వు ఇల్లు కట్టుకున్నావా, కోరిక తీరిందా, ఇప్పుడు నీ బాధ పోతుందా, సరే ఇల్లు తీసుకో. ఇల్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లం తీసుకొస్తారు. సో జస్ట్ ఆలోచించండి, మనం చేసే పనులు చాలా మూర్ఖంగా అనిపిస్తూ ఉంటాయి. కోరికలకు అంతలేదు కదా, అందుకోసమని కోరికలు అడగడం మానేసి మనం కష్టపడేది సిన్సియర్ గా కష్టపడుతూ వెళ్తే చాలు. ఎవరు కష్టపడద్దని అనడం లేదు కదా. దేవుడు ఏమన్నాడు అర్జునుని, నువ్వు మరణించినా సరే ఈ జీవితాన్ని నువ్వు కొనసాగించాలి, మరణించినా సరే ఉద్యోగం చేసి తీరవలసిందే. ఆ ఉద్యోగం ఏంటి? యుద్ధము. మనం కూడా అంతే, ఈ జీవితం అనే ఉద్యోగం చేసి తీరవలసిందే. ఈ ఉపాధిని ధరించాం మనము, ఉపాధిని ధరించిన ప్రతి ఒక్కడు కూడా బాధ్యతలు నిర్వర్తించక తప్పదు. జై శ్రీకృష్ణ. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. మా అమ్మగారు కూడా ఈ రోజు క్లాస్ లో జాయిన్ అయ్యారు. సో అందరూ కూడా శ్రద్ధగా వినండి. భజ గోవిందం. భగవంతుని ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలి? ఒకసారి కాదు, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం. ఎందుకు 3 సార్లు అన్నారు ఆయన? అంటే 3 సార్లు చెప్పారు అంటే ఖచ్చితత్వం ఉంది అందులోపల. బాబు ఇక నీకు వేరే మార్గం లేదు, ఇది ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి పూజించి తీరవలసిందే, భగవంతుని జ్ఞాపకం చేసుకుని ఉండవలసిందే. ఎందుకంటే జీవితంలో సాధించవలసినవి 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము మోక్షము కంపల్సరీ ప్రతి ఒక్కరికి, అది ఇంకా దాంట్లో ఎక్సెప్షన్స్ ఏవి లేవు, ఎగ్జామ్షన్స్ లేవు. ఎటువంటి నియమాలు ఇవి అవి ఉన్నా అవి ధర్మానికి మోక్షానికి, ఇంకా మీరు ఏమున్నా సరే ఇవి మాత్రం తప్పనిసరి. ఈ మధ్యలో ఉన్న 2 అర్థము కామము ఏవైతే ఉన్నాయో వీటిని నియంత్రించుకోవాలి. ఈ అర్థము కామమును నియంత్రించుకోవడమే భజగోవిందము. భజగోవిందం మొత్తంలో ఏం చెప్తారంటే, నువ్వు డబ్బు సంపాదించడము ధర్మబద్ధంగా సంపాదించు, కోరికలన్నీ తీర్చుకో, కానీ అవే నిన్ను ఒక మనిషి నుంచి రాక్షసుడిగా మారుస్తున్నాయని తెలుసుకో. తర్వాత ఏమవుతుంది, అన్ని నీ దగ్గర ఉన్నాయి, కానీ ఏమవుతుంది, జనాలు నీ దగ్గర లేరు, ఆయుష్ నీ దగ్గర లేదు, ఒంట్లోపల బలం లేదు, మనసుకి శక్తి లేదు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఇరుక్కుపోతావో ఒకసారి ఆలోచించుకో అని చెప్పేసి మొదటి నుంచి కూడా డబ్బు వల్ల వచ్చేటటువంటి బాధలన్నీ చెబుతున్నాడు.
కామం వల్ల వచ్చేటటువంటి బాధలన్నీ చెబుతున్నాడు. ఈ కోరికలు అనేటటువంటివి వయసుకు తగ్గట్టుగా ఇప్పుడు మనకు టెస్టోస్టెరాన్ అవి ఇవి టెస్ట్ చేయించుకుంటే 1000 దాకా ఉంటుంది పిల్లలకి, మనకు చేయించుకుంటే 300-400 కూడా ఉండదు. అంటే తగ్గిపోవాలి, అది కర్మ పద్ధతిలో తగ్గాలి. అదే విధంగా మనకు వ్యవహారంలో ఉన్నటువంటి కోరికలు, కార్లు, బంగ్లాలు, వస్తువులు, ఇవన్నీ కోరికలు తగ్గాలి. ఇవి కనుక తగ్గించుకోకపోతే ఏమవుతుందంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు అగ్ని లోపల నెయ్యేసి ఎవడో ఆర్పేస్తున్నారట. అది ఎంత ఆశ్చర్యం. కాబట్టి డబ్బు సంపాదన మంచిదే, కానీ మనకు ఉన్నది మనకు వచ్చి తీరుతుంది, మనం కష్టపడుతూ ఉంటాము, కానీ దానిపైననే ఫోకస్ పెడుతూ తప్పుదారులలో కూడా వెళ్తాం. ప్రాబ్లం ఏంటంటే డబ్బు సంపాదించడం తప్పు కాదు, తప్పుదారులలో డబ్బు సంపాదించడం అనేటటువంటిది మానుకోవాలి. అదే విధంగా కామం, ఈ కోరిక అనేటటువంటిది కూడా మనం పక్క వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళని చూసి వస్తువులు కొనాలని, కానీ కొన్ని రోజుల తర్వాత మనకు ఏ వస్తువుల మీద కోరిక ఉంటుంది. ఒక కొత్త కారు కొనుక్కుంటే ఒక 10 రోజుల్లో నార్మల్ అయిపోతుంది. కొత్త బంగ్లా కొనుక్కుంటే 10-15 రోజుల లోపల నార్మల్ అవుతుంది. మేము ఇల్లు కొనుక్కున్న కొత్త లోపల ప్రతిరోజు మా బాల్కనీలో కూర్చొని మా రిసార్ట్ లో కూర్చున్నాం అనుకునే వాళ్ళం. కింద నుంచి చక్కగా గార్డెన్ కనిపిస్తూ ఉండేది. మా అపార్ట్మెంట్స్ లో మేము ఒక్కలమే వచ్చాము, అప్పటికి ఇంకెక్కువ మంది రాలేదు. సో అలాంటిది మేము కూర్చొని చాలా సంతోషంగా, లిఫ్ట్ మొత్తం మాకే, నీళ్లు మొత్తం మాకే, 117 అపార్ట్మెంట్లకు వెళ్లాల్సినటువంటి నీళ్ళన్నీ మాకే. సో చాలా దర్జాగా హ్యాపీగా ఉన్నాం. అయిపోయింది. తర్వాత ఏమైంది, ఆ బాల్కనీలో మళ్ళా కూర్చోలేదు ఆ ఫస్ట్ 10 రోజుల తర్వాత. కాబట్టి జీవితం లోపల అన్ని కూడా మోజు తీరిపోతుంటాయి మనకు, కానీ తీరనిది ఏంటయ్యా అంటే నేను అనేటటువంటి తీరదు. నాకు అన్నం కావాలి, నాకు కారు కావాలి, నాకు బంగ్లా కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు సమాజంలో గుర్తింపు కావాలి. ఇవన్నీ కూడా కామన్ ఏంటయ్యా అంటే నాకు కావాలి అనేటటువంటిది కామన్, ఈ నేను అనేటటువంటిది కామన్. ఆ నేను అనే దాని గురించి తెలుసుకోవడమే నిన్న మనం ఆత్మబోధలో మొదలెట్టుకున్నాం. ఆత్మబోధ ఎందుకు మొదలెట్టుకున్నాం నిన్న మనము? ఎందుకంటే ఉపదేశ సారము విన్నాము, నిర్వాణ దశకం విన్నాము. అంటే అందరికీ ఒక స్థాయి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. మన రజనీ మేడము, రాధిక, టీవీ మణి మేడం వీళ్ళందరూ నోట్స్ కూడా పంపించారు. వీలైన వాళ్ళు అవి చూడండి తప్పకుండా. ఇంకా కూడా సౌజన్య గారు చాలా మంది పంపించారు, నాకు జ్ఞాపకం లేదు, అందరి పేర్లు చెప్పలేదని మళ్ళా నా మీద యుద్ధం ప్రకటించకండి. చాలా మంది రాశారు నోట్స్, మళ్ళొకసారి అవి చూసుకోండి. చూసుకుంటే ఎస్పెషల్లీ నిర్వాణ దశకంలో ప్రతి శ్లోకంలో ఉన్న 3వ లైన్ చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయి. సో కాబట్టి అదైనాక ఆత్మబోధలోకి వస్తాం. కానీ ఆత్మబోధ అనేది మోక్షము. కానీ మోక్షానికి వచ్చే ముందు మనకు దెబ్బతీస్తున్నవి అర్థము కామము. కాబట్టి ఏమంటున్నాడంటే, బాబు ఇక ఈ మోక్షము కానాన్ని తగ్గించుకో. నీ పిల్లలు గాని, నీ భార్య గాని, నీ వస్తువులు గాని ఇవేవి నీకు రావు. నీ శరీరానికి రోగాలు వస్తాయి, నీకు అన్ని రకాల భోగాలు నాశనం అయిపోతాయి. చివరికి శరీరం మీద ఏమీ లేకుండా, మా అమ్మగారు చెప్పాను కదా, ఎన్ని చీరలు కొనుక్కున్నారు, కానీ ఒక హాస్పిటల్ గౌన్ వేసుకొని ఒక 2 ఏళ్లుగా అవే గౌన్స్ మార్చుకుంటున్నారు. ఎందుకంటే అవి సులభంగా ఉన్నాయి. 1కి 4 తీసుకున్నాం మేము. పాపం ఎన్ని చీరలు కట్టేది. చనిపోయినప్పుడు కూడా హాస్పిటల్ గౌన్ మీదనే ఉన్నారు. అంటే దేహం వదిలేసిన తర్వాత మనకి ఇంకా తెలియదు ఏముంది, చివరికి మిగిలేదేంటి, కొన్ని అస్థికలు మాత్రమే. ఒక చిన్న కుండలో ఒక సరిపడా అస్థికలు మాత్రమే జీవితము. రోగాలు, మానసికంగా చింతలు, శరీరం అంతా ముడతలు పడిపోతుంది, శక్తి ఉండదు. ఇక ఎంత. కాబట్టి ఏంటంటే మనము చేయవలసినది సాధన. శరీరం పడిపోతుందని అందరికీ తెలుసు కాబట్టి సాధన చేసుకో. తెలియకపోతే అది వేరే సంగతి, కొత్తగా ఎవడన్నా చెప్పాలి. కానీ ఇక్కడ ఆయన కొత్తగా చెప్పడం లేదు, అన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. డబ్బు అనేది అనర్థం అని కూడా చెప్పాడు. అర్థం అనర్థం భావయ నిత్యం. ఎప్పుడు గుర్తుంచుకో, అర్థం అనేటటువంటిది అనర్థము. ఇది నీకు సుఖము లవలేశం కూడా ఇవ్వలేదు, ఇంత కొద్దిగా కూడా ఇవ్వలేదు. పుత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు నువ్వు భయపడతావు. పుత్రాదపి ధన భాజాం భీతి అని చెప్పి తెలుసుకున్నాం మనం. సర్వత్రైష విహితా రీతి. కాబట్టి ఇవన్నీ మనము ముందు తెలుసుకున్నాం. గత వారం తెలుసుకున్నది ఏంటి? ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం. జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవదానం భజ గోవిందం. భగవంతుడు కష్టాలు ఏమేమి ఉన్నాయో అర్థంతోని కామంతోని చెప్పిన తర్వాత ఇక చివరికి 2 శ్లోకాలలో సందేశం ఇచ్చేసి మనం వదిలేస్తున్నాడు. ఆ సందేశం ఏంటి? ప్రాణాయామం ప్రత్యాహారము, ఏది మంచి ఏది చెడు తెలుసుకోవడము, ఏది నిత్యము ఏది అనిత్యము. నిత్యము అంటే శాశ్వతము, అనిత్యము అంటే అశాశ్వతము. దేహము నిత్యమా అనిత్యమా? ఎవరైనా చెప్పండి. అనిత్యము. మనస్సు నిత్యమా అనిత్యమా? బుద్ధి నిత్యమా అనిత్యమా? వాయువు నిత్యమా అనిత్యమా? దేహం నిత్యమా అనిత్యమా?
ఈ చొక్కా నిత్యమా అనిత్యమా? అనిత్యం సార్. పిల్లలు భార్య వీళ్ళందరూ నిత్యమా చైతన్యం అనిత్యమా? తప్ప అన్ని అనిత్యమే. అనిత్యం అనిత్యం అనిత్యం. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఏమన్నాడు ఆయన, జపం చేస్తూ కూర్చో, అప్పుడు నువ్వు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పాడు. అది కూడా వాళ్ళు ఒకసారి రివిజన్ చేసుకొని, వాళ్ళ లాస్ట్ క్లాస్ కాబట్టి లాస్ట్ క్లాస్ లో మరి ఏం చెప్దాం అనుకుంటున్నాడు ఆయన, గురు చరణాంబుజ నిర్భర భక్త, గురు చరణాంబుజ నిర్భర భక్త, సంసారాత్ అచిరాత్ భవముక్త, సేంద్రియ మానస నియమాదేవం, ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డ్యుకృంకరణే అని చెప్పేసి చెబుతున్నారు ఆయన. ఏమని అంటున్నారు, బాబు ప్రాణాయామము, ప్రత్యాహారము, సత్యమేది అసత్యమేది, ఇవి విచక్షణ జ్ఞానం ఉండాలయ్యా నీకు. ఈ జ్ఞానం లేకపోతే కష్టము. అప్పుడు జపంతో కూడినటువంటి ఈ సమాధి ఏదైతే ఉన్నదో అది అవధానం, అంటే స్థిరమైనటువంటి ఏకాగ్రతతోటి, కాన్సన్ట్రేషన్, హైలీ ఫోకస్డ్ ఫామ్ తోటి, చాలా మహత్ అవధానం. మళ్ళా అవధానం, మహత్ అవధానం. అవధానం అంటే ఇంకా జాగ్రత్త. సావధానం అంటారు, అవధానం, చాలా జాగ్రత్త. సావధాన్ అంటారు. అక్కడ ఈ అవధానం అనేది సా ప్లస్ అవధానం. అది గుర్తుంచుకోండి. పదం గుర్తుంచుకోవాలంటే అది ఇది. కురు, చాలా జాగ్రత్తగా చేయి, చాలా జాగ్రత్తగా చేయి. ఇది మాత్రం, ఎందుకంటే కొద్దిగా అటు ఇటు అయ్యావంటే ఎవడో ఒకడు గుంజేస్తాడు. ఏమొదినే ఆయన కూతురు ఎవరితో వెళ్ళిపోయిందో తెలుసా స్టార్ట్ అవుతుంది. దయచేసి అందులోకి వెళ్ళకండి. ఎట్టి పరిస్థితులలో నేరాలు వినకండి. మీరు చెప్పకండి, నేరాలు వినకండి. నేరాలు చెప్పే మనుషుల దగ్గర ఉన్నారు అంటే గుర్తుంచుకోండి, మీరు కూడా పాడవుతున్నారు. ఆ పాడయ్యేవాడు తను పాడవడకుండా మిమ్మల్ని కూడా గుంజికి వెనక్కి తీసుకెళ్తున్నాడు అని గుర్తుంచుకోండి. ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి ఇగో ప్రాబ్లం. అందరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు లేరు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇగో ప్రాబ్లమ్స్. ఇంకోటి చాడీలు చెప్పడం. చాడీలు చెప్పడం వల్ల కాపురాలు కూలిపోతూ ఉంటాయి. మన దాసరి నారాయణరావుది కృష్ణార్జునుడు అని ఒక సినిమా వచ్చింది. ఎంత ప్రేమగా ఉంటారో వాళ్ళ స్నేహితులు. పాపం వాళ్ళిద్దరి మధ్య ఎన్ని రకాల అబద్ధాలు చెప్పి రావు గోపాలరావు దూరం చేస్తాడు. ఇలాంటివి చాలా సినిమాలు వచ్చాయి. నాకు అది సడన్ గా గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. సో కాబట్టి ఏంటంటే చాడీలు చెప్పడం చాలా డేంజరస్. కాబట్టి ఏంటంటే మన ఆ ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. ప్రాణాయామము శ్వాసలు నడుస్తూ ఉంటాయి. ఆ నడుస్తున్న శ్వాసలని ఒక కంట్రోల్డ్ పద్ధతి లోపల చెయ్యి. పూరకము, కుంభకము, రేచకము ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయి. మెల్లమెల్లగా 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 అది పెంచుకుంటూ పో. అప్పుడు ఏమవుతుందంటే దేహానికి కానీ మనస్సు యొక్క ఆరోగ్యానికి కానీ ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల ప్రశాంతత కూడా వస్తుంది. అయితే ఇంకొక ప్రాబ్లం ఏంటి, ప్రాణాయామం చేసినంత వరకు సరే, ప్రాణాయామం ఆపేసిన తర్వాత మళ్ళీ వేరే ఆలోచనలు వస్తాయి. కాబట్టి అవి రాకుండా ఉండాలి అంటే ప్రత్యాహారం కావాలి. ప్రత్యాహారం అంటే ఏమని చెప్పుకున్నాం గత వారం మనము, ప్రాణాయామం మంచిదే, ప్రాణాయామం చేస్తున్నంత వరకు స్టేబుల్ గా ఉంటాం. ప్రత్యాహారం కూడా మనకు కావాలి. ప్రత్యాహారం అంటే ఏంటి, బయట విషయాలపైన మనకు శ్రద్ధ తగ్గాలి. బయట 10 మందితోని కాంటాక్ట్ పెడితే 5గురికి, 5గురితో పెట్టుకుంటే 3గురికి, 3గురితో పెట్టుకుంటే 2కి, 2తో పెట్టుకుంటే 1కి తగ్గించాలి. సార్ మీరు మా ఫ్రెండ్స్ మీద, మా బంధువుల మీద పడ్డారు సార్. మా సెల్ ఫోన్ల మీద, మా ఫ్రెండ్స్ మీద, మా బంధువుల మీద పడ్డారు మీరు. నాకు తెలుసు మీరు ఏది పోయినా అటుపోయి ఇటుపోయి ఫైనల్లీ దీని మీదే తీసుకొస్తారు సార్. ఎవడు ఏం చెప్పినా, శ్రీకృష్ణుడు ఏం చెప్పినా, శంకరాచార్య ఏం చెప్పినా మీరు మా ఫోన్ల మీద పడ్డారు సార్ అని మాత్రం అనుకోకండి. అది నిజమే అయినప్పటికీ కూడా బయట విషయాలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి, బయట మనుషుల నుంచే వస్తాయి. కాబట్టి తగ్గాలి. తగ్గినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆత్మ విషయాలపైన శ్రద్ధ పెరగాలి. అంటే ఆత్మబోధ లాంటి పైన శ్రద్ధ ఉండాలి. అలా ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే చాలా ప్రశాంతంగా. జపం ఎందుకు, జపం చేస్తే ఏదో పుణ్యం వచ్చేసేసి మోక్షం రాదు. జపం అనేది ఫోకస్ ఇస్తుంది. మళ్ళొకసారి చెప్తున్నా, జపం అనేటటువంటిది మోక్షం ఇస్తుందని అనుకోకండి. జపం మంచిది. జన్మన రాహిత్యం పాపనాశనం అంటారు, సరే అది మంచిగా ఉంది. జప అనే 2 అక్షరాలకు చక్కటి డెఫినేషన్. కాకపోతే వాటి వల్ల మనకు జీవితంలోంచి ముక్తి రాదు. కానీ జపాన్ని ధ్యానంగా కన్వర్ట్ చేసుకుని ధ్యానము నిశ్చలంగా అయిపోతే సమాధిలోకి వెళ్ళిపోతాం కాబట్టి మంచిది. ఎప్పుడైతే సమాధి స్థితిలోకి వెళ్తామో అప్పుడు ఇంకా ఈ బయట ఉన్న బంధాలతోని మనకు సంబంధం ఉండదు. కాబట్టి ముఖ్యమైనవి ప్రాణాహారం, ప్రత్యాహారం. దాంట్లోంచే సమాధి స్థాయికి మనము వెళ్ళగలిగేటటువంటిది ఉంది. కాబట్టి ఈ ప్రాణ వీక్షణ అనేది ఏదైతే ఉందో, ఈ ప్రాణ వీక్షణ ప్రత్యాహారము చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది.
అప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇంకా మనం ఏంటంటే ఏ దేవుడి మంత్రము ఓం నమ శివాయ అని అంటాం. ఈ ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ ఓం నమో నారాయణయ అన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది. అది మోక్షం. అర్థం కాలే కదా? మళ్ళీ ఒకసారి చెప్తా. ఓం ఓం. ఒక ఓంకి ఇంకో ఓంకి మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చిందా? ఆ ఖాళీని గుర్తించడం మొదలెట్టాలి. ఆ ఖాళీని కనుక గుర్తించినట్లయితే అక్కడ నిశ్చల స్థితి. ఎవరో మాట్లాడుతున్నారండి, ప్లీజ్. సో ఆ ఖాళీని గనక గుర్తించితే, దాన్ని గనక జాగ్రత్తగా పట్టుకోగలిగితే అదే మనకు అర్థమవుతుంది. మనకేమవుతుంది, ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు, మనం ఇది ఉపదేశ సారంలో తెలుసుకున్నాము, ఒక్కసారి మీ రివిజన్ కోసం చెప్తున్నా. 2 ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక ఆలోచన తర్వాత ఇంకో ఆలోచన వస్తుంది. ఈ ఒక ఆలోచన ఎండ్ అయినప్పుడు కొత్త ఆలోచన స్టార్ట్ అయినప్పుడు, ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. గట్టిగా పట్టుకోండి, చేయి గట్టిగా పట్టుకోండి. ఒక ఆలోచన కట్ అయినప్పుడు కొత్త ఆలోచన స్టార్ట్ అయినప్పుడు ఈ రెండింటికి మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. అదే భగవంతుడు. అర్థం కాని వాళ్ళు ఒకసారి అడుగుతారండి, ప్లీజ్ ప్లీజ్ అడగండి ఎవరైనా. ఆలోచన సార్ ఒకసారి గ్యాప్ చెప్పండి సార్ అన్నప్పుడు మరి. సమాధి వస్తుంది. మధ్యలో మనకు సమాధి కిందికి వస్తుందా, ఒకసారి మనం చెప్పండి. మర్చిపోవడం, మనం మర్చిపోవడం అంటే. అవును, కరెక్ట్ కరెక్ట్. వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా ఆలోచనకు మధ్య ఒక మౌనం ఏదైతే ఉంటుందో అదే సమాధి స్థితి. ఆ మౌనాన్ని పెంచుకుంటూ పోవాలి. ఎలా పెంచుకుంటాము? ఆలోచన ఇప్పుడు ఉదాహరణకి పూసలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది పూసల దండ ఉంది నాకు మెడ లోపల. ఈ పూసల దండని ఏం చేద్దాము? ఈ పూసల దండల లోపల ఇది కాదు, ఏమంటారు, రుద్రాక్షలు కాదు, ఇది మామూలు తులసి మాలనే, కాబట్టి పర్వాలేదు, తీయచ్చు. ఈ పూసకు మధ్య ఒక దారం ఉంది. ఆ దారం ఉందని నాకు తెలియదు, అన్ని పూసలే కనిపిస్తున్నాయి నాకు. జై శ్రీరామ్. పూసకు మధ్య దారం ఉంది. ఇట్లా పూసను విడగొడితే ఇలా బాగా కొద్దిగా దూరం అంటే అప్పుడు మనకు లోపల ఉన్నటువంటి దారం కనిపిస్తుంది. అంటే ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు మధ్య భగవంతుడి యొక్క శక్తి ఉంది. దాన్ని గుర్తించాలి. పూసను వేరు చేయాలి. అంటే ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్య సమయాన్ని పెంచాలి. పెంచినట్లయితే ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి అసలు నిశ్చల తత్వం మనకు అర్థమవుతుంది. మనిషి అనేవాడికి ఆలోచనలు లేకుండా ఉండవు. ప్లీజ్. అంటే ఆలోచించడం మనిషి అనేవాడికి అంటే ఆలోచన తగ్గించుకోవాలని చెప్తున్నారు కదా సార్? ఆలోచనలు తగ్గించుకోవాలి, ఆపేయాలి. ఎందుకంటే ఆలోచనకు మధ్యనే ఉన్నటువంటిది. నేను మౌనం అనే వీడియో పంపించాను, అందరూ చూసే ఉంటారు. అందులో కూడా అదే చెప్పాను. ఆ పూసకు మధ్య ఉన్న నిశ్శబ్దమే భగవంతుడు. నేను ఆ వీడియో పేరు కూడా నిశ్శబ్దం అని పెట్టాను. నిశ్శబ్దం అని చెప్పి చాలా సింపుల్ గా ఇచ్చాను అది ధ్యానానికి. మీ అందరికీ బహుశా గుర్తుంటే సరే, లేకపోతే అందరు ఇంకోసారి వినండి. నేను మన ప్లేలిస్ట్ లలో ఎక్కడో పెట్టాను. తప్పకుండా ఆ నిశ్శబ్దం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, పూసకు మధ్య, అలజడికి మధ్య, నారి నడమ మురారి, అలజడి మధ్యలో భగవంతుడు. నారి నడమ మురారి. శివుణ్ణి కొమ్ములలో చూస్తాం, దాని అర్థం ఏంటి? కొమ్ము మధ్య లోపల భగవంతుడు. అంటే ఇటు అలజడి మధ్య లోపల భగవంతుడు. గంట కొడతాం, గంట కొట్టిన తర్వాత ఏమవుతుంది? ఆ గంటంతా కొట్టిన తర్వాత ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడుతుంది. అదే భగవంతుడు. అందుకోసమే గంట కొడతాం. కాబట్టి ఇది తప్పకుండా అలవాటు చేసుకోండి. ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్య ఎంత సమయం పెంచాలి? ఇంకెవరైనా ప్రశ్నలు అడుగుతారా దీని మీద? నేను తర్వాత శ్లోకంలోకి వెళ్ళాలి. ప్రశ్న అడగండి ఒకసారి. అడగలేదంటే మీకు అర్థమైనట్టు లెక్క. మళ్ళీ ఫ్యూచర్ లో నేను తిడతానని అనుకోవద్దు. దయచేసి ఇప్పుడే అడగండి, ప్రశ్నలు అడగండి. అర్థమైందా లేదా? మెడిటేషన్ చేసేటప్పుడు కూడా మనకు ఆలోచనలు ఎక్కడికో పోతూ ఉంటాయి, కానీ అది లేదు, మళ్ళా బ్రింగింగ్ బ్యాక్ టు దట్ ఇది అనేది కూడా పూసకు మధ్యలో మనం ఆ దారాన్ని గుర్తించిన పద్ధతి అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చా సార్? అక్కడ చెప్పుకోవచ్చు. కానీ ఆలోచన ఉండదు. యాక్చువల్ గా మన జీవితంలో కూడా మీరు ఏ ధ్యానం చెయ్యని వాళ్ళైనా సరే, ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు ఆటోమేటిక్ గా గ్యాప్ ఉంటుంది. గ్యాప్ లేనిదే కొత్త ఆలోచన రాదు. ఆ గ్యాప్ ఎంత తక్కువ ఉంటుందంటే కొన్ని మిల్లీ సెకండ్స్ ఉంటుంది. ఆ మిల్లీ సెకండ్స్ ని పట్టుకోగలిగి ఆ మిల్లీ సెకండ్ ని కొత్త ఆలోచన రాకుండా గనక స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇలాగా వెళ్తే అదే భగవంతుడు. భగవంతుడు ఎక్కడున్నాడు? ఆలోచనకు మధ్య ఉన్నాడు. సో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. భగవంతుడు ఎవరు అంటే నిశ్శబ్దంలో ఉన్నటువంటి వాడు. శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుల్లోంచి. నిశ్శబ్దం ఎవరు? భగవంతుడు.
మొట్టమొదట వచ్చింది ఏంటి? ఆత్మలోంచి వచ్చింది ఏంటి? శబ్దము. అంటే ఆత్మ అంటే ఏంటి? నిశ్శబ్దము. ప్లీజ్ ఎవరన్నా అడగాలి, ప్రశ్న అడగాలి. సార్ ప్లీజ్ సార్, ఇది ఇప్పుడు ఇందాక రిలేట్ చేసి అసలు ఫస్ట్ ఇది మొదలు పెట్టడం శ్వాసకి మధ్యలో గ్యాప్ అని మొదలు పెట్టారు కదా సార్. ఒకటే సెకండ్ అది దానికి రిలేషన్ చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం, మా అన్నయ్య కాల్ చేశారు. సూర్యం, నేను ప్రవచనం మధ్యలో ఉన్నాను. ఎనీథింగ్ అర్జెంట్? అంటే సార్ నేను ఇది ప్రవచనం అయ్యాక కాల్ చేస్తాను. అయితే ఎక్స్ట్రీమ్లీ సారీ. అయితే సో ప్రశ్న అడగండి ప్లీజ్. సారీ సార్, మీరు వీడియో చూడలేదు, మీరు మంచినీళ్ళు తాగుతున్నారని అది వినలేదు, సారీ. అయితే మీరు ఇందాక ఇది మొదలు పెట్టడం అని ఈ టాపిక్ ని శ్వాసకి మధ్య ఉన్న గ్యాప్ గమనించండి, దాన్ని పెంచండి అన్నారు కదా సార్. దాన్ని ఇప్పుడు వేరే ఒక విషయంతో చెప్తున్నారు. ఏంటి? శ్వాసని ఊరికే గ్రహించాలంతే. కానీ నేను చెప్తున్నది వేరు. శ్వాసకు ఉండేటటువంటిది ఏదైతే ఉన్నదో అది మనకు ప్రాణాయామంలో వస్తుంది. ఇప్పుడు నేను ప్రాణాయామం గురించి మాట్లాడటం లేదమ్మా, ప్రత్యాహారం గురించి మాట్లాడుతున్నాను. ఆలోచనకి ఉన్నది. ఏం పర్వాలేదు. అంటే దీనికి ఆలోచనకి ఉన్న ఖాళీని అన్నారు. ఇప్పుడు ఇంకో ఏదో చెప్తున్నారు, ఆలోచన ముగింపుకి ఆలోచన స్టార్టింగ్ కి మధ్య గ్యాప్ అనేది చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనము ఆలోచనకు వచ్చే మధ్యలో గ్యాప్ ను ఏ విధంగా ఉంటుంది అంటే గన పూసకు మధ్యలో ఉండే దారం లాగా ఉంటుంది. మనకు ఆ దారం ఎప్పుడు కనిపించదు. అది గుర్తించాలి. ముఖ్యంగా ఇప్పుడు ఆలోచనకు మధ్యలో వచ్చే ఆ గ్యాప్ ని మనం ఎప్పుడైతే గుర్తించినామో అదే మనకు దైవ స్వరూపము, అందరూ ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా వినండి. కొంతమందికి చక్కగా అర్థమైంది, అర్థం కాని వాళ్ళు ఏం పర్వాలేదు, ఒక్క నిమిషం వినండి. నేను ఎందుకంటే లాస్ట్ శ్లోకమే ఉంది కాబట్టి ఇవాళ ఇంకొక మాట కొద్దిగా 10:30 దాకా అవుతుంది. కొద్దిగా ఎవరు మళ్ళా నిద్ర వస్తుంది సార్, వెళ్ళిపోతాం సార్ అని అనకండి. ఒక్క 10 నిమిషం ఇవాళ కొద్దిగా వినండి. ఎందుకంటే చివరి శ్లోకము మీ అందరికి ఇంత ఫేవరెట్, ఇంత ఇష్టపడి నేర్చుకుంటున్నారు ఇన్ని రోజులుగా కదా. సో కాబట్టి వాళ్ళతో శ్రద్ధగా వినండి, ఒక్కళ్ళు కూడా వెళ్ళిపోవద్దు. ఓకే, జాగ్రత్తగా వినండి. ముందు ఎవ్వరు కూడా ప్రపంచంలో చెయ్యని పని ఏంది? ఆలోచనకు మధ్య గ్యాప్ ఉంది అన్న విషయం ఎవరికి తెలియదు. మనకెవరు చెప్పారు? శ్రీనివాస్ చెప్పాడా? కాదు, శ్రీనివాస్ కూడా మొదట్లో తెలియదు, ఎవరైనా చెప్పిన తర్వాత తెలిసింది. నిజమే కదా. ఒక ఆలోచనలోంచి ఇంకో ఆలోచనలోకి ఎలా వస్తాం? మధ్యలో ఏదో గ్యాప్ వచ్చి ఉండాలి. కొన్నేమో కనెక్టింగ్ ఆలోచనలు ఉంటాయి, అది వేరు, అది విషవాలయం. అలా కాకుండా ఒక ఆలోచన నుంచి ఏమి సంబంధం లేని ఇంకొక ఆలోచనలోకి వెళ్ళాము అంటే మధ్యలో ఏదో గ్యాప్ ఉండాలి. ఇలా వచ్చి ఆగి మళ్ళీ వెళ్తాం. ఆ వెళ్ళిన గ్యాప్ ని గుర్తించాలి. ఎలా గుర్తిస్తాం? కూర్చున్నప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది. మనం తక్కువ మందిని కలుస్తున్నట్టయితే ఇది బాగా ఈజీ అవుతుంది. ఎక్కువ మందిని కలిస్తే కష్టం. కొద్దిగా అలవాటు చేసుకోండి. ఏంటంటే ఇది 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే. అంతకంటే చిన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మామూలుగా జీవితంలో ఎంజాయ్ చేయండి, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండండి, సోషల్ వర్క్ చేయండి. ఇది నేను కేవలం సుమారుగా 50 ఏళ్ళు ఉండి కాస్త డీసెంట్ గా లైఫ్ ఉన్న వాళ్ళు, అంటే కనీసము కూడు కోసం, గుడ్డ కోసము, ఇంటి కోసము, కూడు గుడ్డ, ఈ మూడింటి కోసము కష్టపడని వాళ్ళ గురించి చెప్తున్నా. అవి కష్టపడే వాళ్ళకి ఇవి కొద్దిగా కష్టం. ఇది సాధన. 50 ఏళ్ళు ఉండి కూడు గుడ్డ ఏమి కష్టం లేకుండా దొరుకుతున్న వాళ్ళ కోసం చెప్తున్న ఒక పద్ధతి. ఈ నిశ్శబ్దం అనేది ఏదైతే ఉన్నదో మనకు దేవుడిచ్చినటువంటి వరం. కొమ్ముకు మధ్య శివలింగాన్ని చూడాలి అంటారు. శివలింగము అంటే ఏంటి? అరూపమైనటువంటి భగవంతుడు. అతను ఎలా చూడాలి? కొమ్ముకు మధ్య ఇటు అలజడి. కొమ్ము అనేటటువంటిది అలజడిని సూచిస్తుంది. ఎదురుగా ఉన్నటువంటి బ్రహ్మని మనం చూస్తాం. అలజడికి మధ్య నారి నడుమ మురారి. అలజడి మధ్య లోపల భగవంతుడు. గంట కొడతాం, కొట్టిన తర్వాత ఒక్కసారి టంగ్, నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం కోసం గంట కొడతాం.
అలాగా ఆలోచనకు మధ్య, ఒక పూసకు మధ్య దారం ఉందో లేదో తెలియదు. ఈ పూసకు మధ్య ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ ని ఎంత పెంచుకుంటూ పోతే దారం అంత బాగా కనిపిస్తుంది. అదే విధంగా ఆలోచనకు మధ్య ఎంత నిశ్చల స్థితి ఉంటుందో అదే భగవంతుడికి దగ్గర చేర్చే మార్గము, అదే భగవంతుడు. సో దాన్నే ఆయన ముందుకు తీసుకెళ్ళండి అంటారు. ఇది రావాలి అంటే ప్రత్యాహారం అనేటటువంటిది తప్పనిసరి. ప్రత్యాహారం అంటే బయట విషయాలతోటి మనం సంబంధం తెంచుకోవడము. ఒక్కసారి ఎవరన్నా ప్రాణాయామం అంటే ఏంటి, ప్రత్యాహారం అంటే ఏంటి చెప్తారా? ఇందాక మాట్లాడిన వాళ్ళు ఎవ్వరూ మాట్లాడద్దు, కొత్త వాళ్ళు మాట్లాడాలా ప్లీజ్. మనం తర్వాత శ్లోకంలోకి వెళ్లే ముందు ఇది కంపల్సరీ. శ్రీకృష్ణ సార్, చెప్పండి మేడం. ప్రాణాయామం అంటే శ్వాస మీద నియంత్రణ ఉంచుకోవడము, శ్వాస మీద. ప్రత్యాహారం అంటే బయట వస్తువు, బయట విషయాల నుంచి మన మనసు తరలించుకోవడం. కరెక్ట్. ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్తా ఉంటే చెప్పమనిసి, నామ జపం చేసేటప్పుడు కూడా పూసకు మధ్యలో దారం వస్తుంది కదా, అది కూడా దీని అంతే. తుర్యస్థితి అనలేము, తుర్యస్థితి అనలేము కదా దాన్ని అనాలి, దాని తుర్యాస్థితి అని అనాలి. ఎందుకోసం అంటే తుర్యాస్థితి అనేటటువంటిది జాగృత అవస్థలో ఉంది, స్వప్నావస్థలో ఉంది, సుషుప్తావస్థలో ఉంది, ఈ గ్యాప్ లో కూడా ఉంది. జాగృత అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తావస్థలో మనకు తురీయం కనిపించదు. కానీ ఎప్పుడైతే ఈ 3 దశలు దాటుతామో అప్పుడు తురీయం కనిపిస్తుంది. కాబట్టి ఆ గ్యాప్ ఏదైతే ఉందో, గ్యాప్ ఈస్ ద ఓన్లీ టైం వెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సైలెన్స్, యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద గాడ్. సో అందుకోసమని చాలా ముఖ్యమైనటువంటిది ఆ సైలెన్స్ ని గుర్తించడం. అందుకే మౌనవ్రతం అంటారు కదా. ఎందుకు అంటారు మన వాళ్ళు? మన ఆచార వ్యవహారాలకు ఒక పద్ధతి ఉంది. అది అదే విధంగా జపం చేయమని చెప్పాడు. ఈ శ్లోకంలో జపం చేయమన్నాడా లేదా చెప్పండి? జపం చేయమన్నాడు. జపం అంటే ఏంటి? రామ్, ఆగేమో రామ్, ఈ రెండిటికి మధ్యలో దేవుడు ఉన్నాడు. అలాంటి నిశ్చల స్థితిని పట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఆ నిశ్చల స్థితిని పట్టుకుని ముందుకు వెళ్ళి తీరవలసిందే. ఇవాళ ఒక్కరోజు కొద్దిగా జాగ్రత్తగా వినండి. సందేశం మొత్తం ఇవాళే ఉంది, ఓకేనా? చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో 2 రకాల జనాలు ఉంటారు, మనందరికీ తెలిసినట్టుగా. ఒక జనం వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి సంబంధించినంత వరకు డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే, మనము వేరే వాళ్ళని మోసం చేసి ఎంత డబ్బు సంపాదించాం. ఇది మఠాధిపతులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఇంటర్నెట్ లో జనాలకి మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు కావచ్చు, మన కార్ సర్వీసింగ్ చేస్తే మన తెలివి తక్కువ తరాన్ని యూజ్ చేసుకొని సంపాదిస్తున్న వాడు కావచ్చు, ఇంకా ఎవడైనా కూడా మన తెలివి తక్కువ తరాన్ని యూజ్ చేస్తూ సంపాదిస్తున్నవాడు. సక్సెస్ అంటే అదే వాళ్ళ ఉద్దేశంలో. కొంతమంది దేవుడి పేరు చెప్పుకొని మోసం చేస్తారు, కొంతమంది పీఠాధిపతులం అనే మాటతో మోసం చేస్తారు, కొంతమంది మఠాధిపతులం అనే మాట మీద పూజ చేసి ఏదో మోసం చేస్తారు, కొంతమంది వస్తువులు అమ్మే దగ్గర మనని మోసం చేస్తారు. మోసం అనేటటువంటిది. కానీ ఈ విధంగా ఏదైతే వస్తుందో దీనిని మనము ఏంటంటే, వీళ్ళు ఎంతసేపు కూడా సక్సెస్ అంటే వాడే ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి చూస్తారు. వీళ్ళకి ఏంటంటే మరణం తర్వాత మనకి ఏమవుతుంది అనేది ఆలోచించరు. బతుకుండగా ఎన్ని సుఖాలు అనుభవించాం, ఓ మస్తు సంపాదించారండి పైసలు అంటారు. అది ఇంకొక టైప్ ఆఫ్ జనాలకి ఏంటంటే, మళ్ళోసారి తల్లి కడుపులో పుట్టవలసినటువంటి అవసరం లేదు. అది జయం. అందుకోసం అని చెప్పి ఎవరి దగ్గర ఏది తీసుకోరు. త్యాగం అనేటటువంటిది మనకున్నదాన్నే త్యాగం చేస్తారు. అన్నిట్లోకి గొప్ప త్యాగం ఏంటి? విద్యాదానాన్ని చేస్తూ బతకాలి, నీతి నిజాయితీగా బతకాలి, దేవుడికి సంబంధించినటువంటి మాటలు వినాలి, దేవుడికి సంబంధించినటువంటి ప్రవచనాలు వినాలి. ఇవి విజయానికి మెట్లు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి, అర్థమైతే ముందుకెళ్దాం. సక్సెస్ 2 రకాలు. ఒకటేమో ఈ లౌకిక విషయాలలో జనాల్ని మోసం చేసైనా సరే డబ్బు సంపాదించడం. రెండోదేమో అలౌకికమైనటువంటి అద్భుతమైనటువంటిది, అందులోపల ప్రవచనాలు వినడం కూడా గొప్ప మార్గమే. ఎన్ని ప్రవచనాలు నువ్వు విన్నావు అంటే అంత నీలో పరిణతి వచ్చింది. నా ప్రవచనాల గురించి మాట్లాడటంలా నేను, ఎవరి ప్రవచనాలైనా సరే, మంచిగా నీతిగా నిజాయితీగా చెప్పే వాళ్ళు ఎవరి ప్రవచనాలైనా సరే, ఇది విజయానికి మెట్టు. కాబట్టి ఏంటంటే, తక్కువ పనితోటి ఎక్కువ లాభం అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఎవరు? స్వార్థపరులు. కానీ అది కాదు, అలా ఉండకూడదు. ఆధ్యాత్మిక జనాలు ఎలా ఉండాలి అంటే, వారు మన స్వప్రయోజనాల కంటే కూడా మనకు ఏదైతే ఆధ్యాత్మిక భగవంతుడి యొక్క నాలెడ్జ్ ఇంపార్టెంటో ఆ వర్గానికి మనము ముందుకు వెళ్ళి తీరవలసిందే, ఆ వర్గంలోకి మనం వెళ్ళి తీరవలసిందే. కాబట్టి ఏంటంటే, మనము స్త్రీ సుఖము, భార్య, కొడుకు, మిత్రులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద మనము టైం వేస్ట్ చేసుకుంటూ కూడా దేవుణ్ణి ఆరాధించకుండా మనం సమయం అంతా వృధా చేస్తున్నాం. కానీ దాని బదులుగా తీర్థయాత్రలు, గీతన పాడడము, చక్కటి మంచి మనుషులతో ఉండడము, సరైనటువంటి దానాలు చేయడము, డబ్బు మీద కరెక్ట్ సమయం లోపల విరక్తి రావడము,
ఇవన్నీ వచ్చేస్తే అంటే కోరికలు నశించడం బేసికల్లీ. ఆ కోరికలు నశించాయి అంటే మైండ్ విల్ బి స్టేబుల్. ఏమీ లేనివాడు ఎక్కువ సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ ప్రాబ్లమ్స్ లోకి ఎడతాడు. కాబట్టి ఏమవుతుందంటే ఎప్పుడైతే మనస్సు స్టేబుల్ స్టేట్ కి వస్తుందో ఇందాక చెప్పినటువంటి ప్రాణాహారం ప్రత్యాహారం అనేటటువంటి అవి మనం అక్కడ చేయగలుగుతాము. కాబట్టి ఏంటంటే ఆ సమయం లోపల మనం జపం చేయగలుగుతాము. సో కాబట్టి దానం చేయగలుగుతాము, యోగము, జప సాధన, నిష్కామ సేవ, భక్తి ఇవన్నీ కూడా మంచి 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 మార్గాలు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే క్లెన్సింగ్ ఆఫ్ యువర్ మైండ్. మనకు భగవద్గీతలో కూడా మొదటి 5 అధ్యాయాలలో ఏమవుతుందంటే ఈ చెత్తని ఇలా తీసి అలా పారేయాలి. మన గురించి ఎవరన్నా చెడుగా మాట్లాడుతున్నారు, ఎవరన్నా తప్పులు మాట్లాడుకుంటున్నారు, పక్కకి వెళ్ళిపోండి. ఎవరన్నా ఎవరి గురించో చెప్పుకుంటున్నారు, మన గురించి కూడా కాదు, ఇప్పుడే వస్తాను పక్కకి వెళ్ళిపోండి. చెత్తని లోపల ఎందుకు తీసుకుంటారు? చెత్తని బయట పడేయండి. పెంటని నెత్తి మీద పెట్టుకుంటారా? టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేస్తాం అంతే. అది నెత్తి మీద పెట్టుకోకూడదు. శారీరక మానసిక ఆరోగ్యం పోతుంది. కాబట్టి ఏంటంటే ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువు, ఒక కోరిక నుంచి ఇంకో కోరిక నేను ప్రారంభంలో చెప్పినట్టుగా ఏ విధంగానైతే పరిగెత్తకుండా ఉండాలో దానికి కావలసినటువంటిది ప్రాణాయామం ప్రత్యాహారం. ఒక నదికి ఎట్లా అయితే మనము ఓ ఆనకట్ట కట్టేస్తామో ఆ విధంగా ఈ ప్రాణాయామం ప్రత్యాహారం అనేటటువంటివి ఏంటంటే మనల్ని కేంద్రీకరించడానికి, ఫోకస్ చేయడానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక ఏకాగ్రత వచ్చిన తర్వాత ఇక మనకి ఏమీ అవసరం ఉండదు. అందులోంచి బయటికి రావాలనుకోం. అష్టాంగ నియమాలు మనం ఎంతో డీటెయిల్ గా తెలుసుకుంటాం. ఆ అష్టాంగ నియమం గత వారం చెప్పింది కూడా ఒకసారి చూసుకోండి. అవి చూసుకుంటే ఇక మీకు అర్థమైపోతుంది. ఇంకా మనకి ఏం లేదు. ప్రతిరోజు మనము అద్దం లోపల చూసుకుంటాం ఫేస్ ఎలా ఉంది అని చెప్పేసి. మరి మనసులో ఎలా ఉన్నాము అని చెప్పి చూసుకోలేమా? కాబట్టి మనకి ఏంటంటే మొహం ఎట్లా ఉంది, ఇక్కడ మచ్చలు వచ్చాయా, ఇక్కడ తెల్ల వెంట్రుకలు వచ్చాయా, ఇవన్నీ ఎలా అయితే చూసుకుంటామో మన లోపల కూడా ఉన్నటువంటివి అసూయ నా లోపల తగ్గిందా లేదా, భయం నా లోపల తగ్గిందా లేదా, మనం ఇంకా ఎవరికైనా భయపడుతున్నాము అంటే మనకు ఆధ్యాత్మిక పరిణతి రానట్టే లెక్క. కాబట్టి ఏంటంటే అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి బయట ఉన్న వస్తువుల వెనకాల పిచ్చిగా ఆ పరుగులు తీయడం అనేటటువంటిది మానేయాలి. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము ఇవన్నీ కూడా చాలా 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 సంతోషంగా మనము ప్రాక్టీస్ చేసినప్పుడు ఇక మనం ఏ కష్టమో పడమన్నమాట. ప్రాణాయామం ప్రత్యాహారము సరైన వస్తువు ఏదైనా మనకి ఎవడన్నా ఇచ్చాడంటే ఇది శాశ్వతమా కాదా, వద్దులే ఎందుకు వచ్చింది నాకు. ముందు ఫస్ట్ ఆశ, వేరే వాడి వస్తువు అంటే ముందు ఆశ. ఇవన్నీ చేయకుండా ఉండాలి. మరి చేయకుండా ఉండాలంటే ఎవరు మనని ఈ మార్గంలో మనల్ని ముందుకు తీసుకెళ్లేవాడెవడు? ఎవరు అంటే గురువు. గురువు అనేవాడు ఎందుకు అవసరం మనకు? గురువు అనేది ఇప్పుడు ఇక్కడ గురువు అనగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతారు జనాలందరూ డబ్బులు తీసుకోవడానికి గురువు అవుతారు. నేను ఇవాళ చెప్తున్నది ఏదైతే ఉన్నదో ఇది శ్రీనివాస్ ఒపీనియన్ కాదు, శంకరాచార్య ఒపీనియన్ ప్రకారం ఆయన ఏమంటాడంటే డబ్బు తీసుకుని గుర్తింపు ఆశించే ఏ వ్యక్తి కూడా గురువు కాదు. సింపుల్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గురు సమాన్ దాతా నహి జాతక్ శిష్య సమాన్ తీన్ లోక్ కి సంపదాసో గురు దినిహి దానని. ఆ విధంగా ఉన్నవాడు మాత్రమే గురువు. ఇంకా ఎవ్వరు కూడా గురువులు కాదు ఈ ప్రపంచం లోపల. అందుకని ఏమంటున్నాడు, గురుదేవుల పాద పద్మాల పైన నువ్వు అపారమైన భక్తి ఉంచు అంటే వాడు కాళ్ళు పట్టుకోమని చెప్పి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, కాళ్ళు రెడీగా పెట్టుకుంటారు, కాళ్ళ దండాలు పెట్టించుకోవడానికి రెడీగా ఉంటారు. అలా కాదు, వాళ్ళందరూ గురువులు కాదు. నీ గురించి ఏం తెలుసని వాళ్ళకి. కాబట్టి నీ ఇంద్రియాలు, నీ మనస్సు ఇవన్నీ నీ నిగ్రహంలోకి తెచ్చుకొని నీ సక్సెస్ కోసము నిజంగా పాటుపడేవాడే గురువు. అటువంటి వాడి సహాయం తీసుకున్నావు అంటే నీ హృదయంలోనే ఉన్న దేవుణ్ణి గుర్తిస్తావు. ద్రక్ష్యసి చూడగలుగుతావు. ద్రక్ష్యసి చూడగలుగుతావు. ఏంటి? నిజ హృదయస్థం, హృదయంలో ఉన్నటువంటి నిజ అంటే నీ హృదయంలో ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావు. ఎప్పుడు చూడగలుగుతావు? సా ఇంద్రియ మానస నియమత్ ఏవం. అంటే ఇంద్రియాలను, మనస్సుని చక్కగా నిగ్రహంలో పెట్టుకుని గురువు యొక్క ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాన్ని తీసుకుని మనస్సుని శుద్ధిగా పెట్టుకున్నట్లయితే నీలోనే ఉన్న భగవంతుని చూస్తావు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇందాకటి శ్లోకానికి ఇప్పటికీ ఇదే. ఇందాకటి శ్లోకం కంటే ముందు శ్లోకాలన్నీ కూడా డబ్బు నుంచి వచ్చే అనర్థాలు, సుఖాల నుంచి వచ్చే అనర్థాలు మనకు తెలియజేస్తున్నాయి. అనర్థాలు కాదు, ఒక ఏజ్ వరకు అవసరము, కానీ తర్వాత కూడా వాటి మీదనే జీవితాంతం వాటి మీదనే నేను 70 ఏళ్ళు వచ్చేదాకా పనిచేస్తా, 80 ఏళ్ళు వచ్చేదాకా పనిచేస్తా, ఇవ్వమ్ముతా అవ్వమ్ముతా. వాళ్ళకి ఈ మార్గంలోకి రావాలని కూడా అనిపించదు తెలుసా. వాళ్ళకి ఎంతసేపు నేరాలు, చాడీలు, వీళ్ళ గురించి మాట్లాడటం, వాళ్ళ గురించి మాట్లాడటం, వాళ్ళని ఇలా అనడం, వీళ్ళని ఇలా అనడము, తనే వస్తువులు కొనుక్కున్నాను గొప్పలు చెప్పుకోవడము, తన వస్తువులను చూపించి, తన డబ్బులను చూపించి, తన నగలను చూపించి, తన ప్లాట్లను చూపించి, అలాంటి వాళ్ళందరి నుంచి దూరం రావాలయ్యా అని చెప్పి చెబుతూ ఆయన ఏమంటున్నాడు, ప్రాణాయామం ప్రత్యాహారం ఇవన్నీ చేయడం ద్వారా నువ్వు ఫోకస్డ్ పర్సన్ అవుతావు. ఎప్పుడైతే నువ్వు ఫోకస్డ్ పర్సన్ అవుతావో అప్పుడు నువ్వు ఆలోచించు, ఎంతో ప్రశాంతంగా నీలోనే ఉన్నటువంటి దేవుణ్ణి చూడగలుగుతావు.
అయితే దీనికి గురువు యొక్క సహాయాన్ని తీసుకో అని చెప్పి చెప్పడం అనేటటువంటిది ఇది శంకరాచార్యనే చెప్పారు. ఎందుకంటే శంకరాచార్య ఎంతో మంది మీరు మూకాంబిక లోపల ఒక వ్యక్తిని ఆయన మాట్లాడిస్తాడు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మా పిల్లవాడు మాట్లాడటం లేదు అనగానే అప్పుడు ఈయన వెళ్ళి అడుగుతాడు, నువ్వెవరవయ్యా మాట్లాడు అనగానే వాడు వెంటనే టక్కుమని మాట్లాడేయగలుగుతాడు. నేను ఎవరిని అంటే నేను ఆత్మస్వరూపుడని అని చెప్పి చెప్పగలుగుతాడు. ఇన్ని రోజుల పాటు మాట్లాడినటువంటి ఆ వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడంటే గురువులకు ఆ శక్తులు ఉండేవి ఆ రోజుల్లో. వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన హస్తమలకాచార్యుడు, తర్వాత ఈయన పద్మపాదుడు, వీళ్ళందరూ అలాగే కదా. గురువు మీద భక్తితోటి ఆయన నీళ్ళ మీద అలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటాడు. పరిగెత్తుకుంటూ వస్తే ఆయన కాలు పెట్టిన ప్రతి చోట కూడా పద్మం మొలుస్తుంది. సో ఇలాగ వాళ్ళు గురువు అంటే సేవ చేశారు. వాళ్ళు గురువు యొక్క శక్తిని గుర్తించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉన్నతమైనటువంటి దాంట్లోకి వెళ్ళారు. అది కాక ఇంకొకటి ఏంటంటే వేదాంతానికి గురువు అవసరం. ఇప్పుడు మామూలు విద్యలకి గురువు అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేర్చుకుంటున్న ఆత్మబోధకు గురువులు బాగా అవసరం. లేకపోతే ఇది కష్టం, చాలా కష్టమైనటువంటిది. ఇప్పుడు శ్రీకృష్ణుడికి కూడా గురువు ఉన్నాడు. మనకు రాముడికి కూడా వశిష్ఠ గీత చెప్పాడు. కాబట్టి అర్జునుడికి శ్రీకృష్ణుడు వేదాంతాన్ని బోధించాడు. సో కాబట్టి ఏంటంటే మనకు పురాణాలు చెప్పే మామూలు మనకు గురువులు వీళ్ళు గురువులు కాదు. మనకు ఆత్మబోధ చేసి మనలోనే దేవుడు ఉన్నాడు అని చెప్పి చెప్పే వాళ్ళు మాత్రమే గురువులు. అలా ప్రతి ఒక్కరికి కూడా అలాంటి గురువులు కావాలి. అలాంటి గురువులు ఉన్నప్పుడు మనకి ఇంకా ఏ ప్రాబ్లం లేదు. పదచ్ఛేదం కనుక చూసినట్లయితే మనకి ఇందు లోపల గురు చరణ అంబుజ అంటే గురుదేవుని యొక్క చరణ కమలాల పైన నిర్భర భక్తి అంటే పూర్తి భక్తి, కంప్లీట్ భక్తి ఉండి, సేంద్రియ అంటే సా ప్లస్ ఇంద్రియాలతో కూడినటువంటి మనస్సుతో కూడినటువంటి దాన్ని నియమాత్ నియమించడం ద్వారా అంటే కంట్రోల్ చేయడం ద్వారా, అచిరాత్ సూపర్ ఫాస్ట్ గా, చిరాత్ అంటే చాలా రోజుల తర్వాత, అచిరాత్ వెంటనే, క్విక్ ఇమీడియట్ గా నీకు సంసారాత్ ముక్తుడు అవుతావు. సంసారం నుంచి ముక్తుడు అయిపోతావు. భవ అంటే అవుతావు అన్నట్టు. తర్వాత నిజ హృదయం, నీ హృదయంలోనే దేవుడిని ఏవం మాత్రమే చూడగలుగుతావు. అలాంటి దేవుడిని నీలోనే చూడగలుగుతావు. నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళకు. శిష్యుడు ఎవరు? బ్రహ్మజ్ఞానాన్ని నిజంగా గురువు దగ్గర కోరుకున్న వాడే శిష్యుడు. కాబట్టి బ్రహ్మజ్ఞానం అనేటటువంటిది గురువు ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ముందు వాడికి తెలియాలి కదా, గురువుకు తెలియాలి కదా. గురువుకు తెలియనప్పుడు రిస్క్ అది, ఆ రిస్క్. ఎందుకంటే గురువు కంటే నిజమైనటువంటి దైవం గాని తాత గాని ఉండడు. ఇంకా చెప్పాలంటే అసలు దేవుడే గురువు రూపం లోపల వచ్చాడా అన్నటువంటి ఇది కూడా ఉంటుంది. అటువంటి బంధం ఏర్పడినప్పుడు గురు శిష్యుల బంధం అలా ఉంటుంది. మనకు పూర్వకాలంలో మనము గురువుల గురించి వాళ్ళ గురించి మన ఒక 30-40 ఇయర్స్ బ్యాకే చూడండి గురువులు ఎంత బాగుండేవాళ్ళు. మన కాలేజీలో స్కూళ్ళలో చెప్పిన టీచర్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో అటువంటిది లేదు. అన్ని కూడా కమర్షియల్ బంధాలే అయిపోయినాయి. కాబట్టి అచంచలమైనటువంటి ఆ భక్తి కావాలి. అయితే గురువుకి సేవ అనగానే కూర్చొని వాడు కాళ్ళు నాకాలి. ఒక ప్రవచనకర్త చెప్తున్నాడు, నాకండి నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి, పోతన గారు కనిపిస్తే వారి పాదాలు నాకాలనుంది, నాకు నేను సత్యమే చెబుతున్నాను అన్నాడు. అనగానే మిగతా వాళ్ళందరూ కూడా ఈయన పాదాలు నాకాల అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దాంతో జనాల లోపల మూఢనమ్మకం వస్తుంది. పాదాలు నాకడం ఏమిటండి, ఎంత దారుణం చెప్పండి. కాబట్టి అలా కాదు. గురువు చెప్పినటువంటి దానిపైన గురు భక్తి అంటే అమ్మ ఫలానా వాడు నా గురువు, వాడి కాళ్ళు కాదు. ఆయన చెప్పినటువంటి సబ్జెక్టును ప్రేమించాలి. ఆ జ్ఞానోపదేశాన్ని శ్రవణం చేసి, మననం చేసి, మెమొరీలో రిపీట్ చేసుకుంటూ ఆలోచన చేస్తూ, అటువంటప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వస్తుంది. ఎందుకంటే గురువు ఇచ్చినటువంటి తత్వ జ్ఞానము, గురువు అంటే అజ్ఞానమును పోగొట్టేవాడు, అడ్డమైనోడు గురువు కాదు. మన దగ్గర తత్వ జ్ఞానాన్ని బోధించేవాడు మాత్రమే గురువు. ఒక శిల్పి కనుక ఎట్లయితే బండరాయిని ఒక దేవుడిలాగా మారుస్తాడో, మన జీవితాన్ని గురువు అలా మారుస్తాడు. మార్చి మన లోపల అంధకారాన్ని తొలగించి వెలుతురుని ప్రవేశపెట్టేటటువంటి వాడు గురువు. మనకు తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో గురువు కూడా అంత ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి గురువే అందగల కంటే ఎక్కువ ఇంపార్టెంట్. అటువంటి గురువులు మనకు, ఎందుకంటే జనన మరణాలకు అతీతమైనటువంటి స్టేజ్ కు తీసుకెళ్తారు ఆయన. కాబట్టి ఆ స్టేజ్ కు మనం రావాలి. ఎలా ఉండాలి అంటే, నేను వెళ్తున్న ఆధ్యాత్మిక మార్గంలో ఈ రూట్ ఏదైతే ఉన్నదో, ఈ రూట్ లోపల నా ముక్తి మార్గాన్ని బోధించేవాడు ఖచ్చితంగా దొరికి తీరుతాడు. ఇక్కడ ఒక్క మాట ఆప్తా నేను. యోగ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముందు పాయింట్ అర్థమైందా లేదా మీకు? అందరికి గురువు దొరుకుతాడు. ఆ యోగ్యత అందరికీ ఉంది. ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి. ఎవ్రీవన్ హ్యాస్ ఎలిజిబిలిటీ. వాళ్ళందరికీ కూడా గురువు దొరుకుతాడు. అర్థమైంది కదా? అర్థమైంది సార్. అంటే వాడికి అదృష్టం అండి, నా అదృష్టం లేదు అని అనగదు.
ఈ రోజు నుంచి ఆ మాట అనము అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకోండి. అందరు అదృష్టవంతులే, అందరికి దొరుకుతారు, కానీ మనకు దొరికినది ఉపయోగించుకోం. మీకు ఆ కథ తెలుసు కదా, వాడు ఏదో రోడ్డు మీద వాళ్ళ రాళ్ళు ఉంటాయి, అది అమ్ముకోవడానికి వెళ్తే పక్క షాప్ వాడు 10 రూపాయలు ఇస్తా అంటాడు, ఇంకో షాప్ వాడు 50 రూపాయలు ఇస్తాడు అంటాడు, ఇంకో షాప్ వాడు ఎవడో అమ్మో ఇది రేర్ వజ్రము దీనికి నేను 10,000 ఇస్తానంటాడు. తర్వాత ఫైనల్ గా తీసుకుంటే దానికి కొన్ని కోట్ల రూపాయల ఖరీదు. సో మనకేంటంటే గురువు చెప్పిన మాటలలో సత్యాన్ని గుర్తించగలిగే, ఎవరో మ్యూట్ లో లేరండి, మ్యూట్ లో పెట్టుకోండి. సో కాబట్టి అటువంటి గురువు అంటే సరైనటువంటి గురువు దొరికితేనే మన తెలివికి సాన పెడతాడు. అడ్డమైన దగ్గరికి వెళ్తే నాకు దేవుని చూపించా అంటే ముందు నా కాళ్ళు పట్టుకో అంటాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ముందు ఏం చేస్తారంటే వాళ్ళ కాళ్ళు పట్టించుకోవడము, వాళ్ళకి సేవలు చేయడంలో జీవితాంతం ముందు దేవుని చూపించంటే ముందు నా సేవ చేసుకో ముందు, తర్వాత దేవుడి సేవ చేసుకుందు అని అంటారు, ఆపేస్తారు. అక్కడ ఆగిపోతారు వీళ్ళందరూ. ఆగిపోయి ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, ఈ పుస్తకాలలో ఉన్న వాక్యాన్ని చూపిస్తారు. ఇక గురువు కంటే గొప్ప లేదు, నువ్వు గురువుకు చేసుకో చాలు, దేవుడికి చేసుకోవక్కర్లే. గురువు కావాలా నీకు దేవుడు కావాలా అంటే నేను గురువునే కోరుకుంటాను, ఎందుకోసం అంటే గురువే నాకు దేవుడిని చూపిస్తాడు కాబట్టి అని ఇలాంటి మాటలన్నీ చెప్తారు. చెప్పేసి ఏం చేస్తారు, అమాయక జనాలందరి దగ్గర నుంచి డబ్బు వసూలు చేస్తారు. మళ్ళొక్కసారి చెప్తున్నా, శంకరాచార్య చెప్పిన ప్రకారంగా, మళ్ళొకసారి వినండి, శంకరాచార్య చెప్పినటువంటి ప్రకారంగా డబ్బు తీసుకునేవాడు, తర్వాత గుర్తింపు కోరుకునేవాడు గురువు కాదు. సింపుల్, ఒకటే మాట గుర్తుంచుకోండి. అర్జునుడి దగ్గర శ్రీకృష్ణుడు ఎంత డబ్బు తీసుకున్నాడండి? హలో, తీసుకోలేదు. అర్జునుడి దగ్గర శ్రీకృష్ణుడు ఎంత డబ్బు తీసుకున్నాడు? అంతా ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు అంతే. సరే పోనీ 100 మందికి చెప్దామని అనుకున్నాడా ఆయన? ఇస్తూనే ఉన్నాడు జ్ఞాన బోధన. ఒక్కరికే చెప్పాడు కృష్ణుడు, ఒక్కడికే చెప్పాడా లేదా? వశిష్ఠుడు ఒక్కడికే చెప్పాడా లేదా? ఆయన మన పరీక్షిత్ మహారాజ్ ఒక్కడికే చెప్పాడా లేదా? అవును సార్. సో గురువు తపన పడేది ఏంటంటే, మహాత్ములు గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా అవతల వాడు మహాత్ముడా కాదా అంటే శిష్యుల కోసం తపన పడే ప్రతి ఒక్కడు కూడా మహాత్ముడే. వాడు ఎవడైనా అవ్వచ్చు, నువ్వవచ్చు, నేనవచ్చు, ఎవడైనా అవ్వచ్చు. కానీ ఎంతసేపు కూడా వీళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా నేను డబ్బు వసూలు చేయగలను, మెల్లగా చూస్తారు, మెల్లగా నెట్వర్క్ ఫామ్ చేసుకుంటారు. అందులో మానేయండి, మీరు అక్కడికి వెళ్ళకండి. డబ్బు తీసుకున్నాడు అంటే వెళ్ళకండి అంతే. ₹1 మీ దగ్గర తీసుకున్నా సరే, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి తెలుసా? గుంపుల పేర్ల మీద ఎన్ని రకాల డబ్బులు దోచేస్తున్నారో. ఏమండి 200 ఇవ్వలేరా మీరు? 300 ఇవ్వలేరా మీరు? డిమాండ్ చేసి తీసుకుంటున్నారండి జనాలని. ఎంత క్రూరంగా తయారైపోతున్నారు తెలుసా? మనకు గుర్తుంచుకోండి, మన బ్రహ్మసూత్రాలు గాని, మన ఉపనిషత్తులు గాని, మన గీత గాని, మన పురాణాలు గాని, ఇవన్నీ కూడా ఏంటంటే సాధకులు వెళ్లాల్సినటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళాలి. జ్ఞానానికి మించినటువంటి సంపద లేదు. ఈ జన్మలోంచి మనము వచ్చే జన్మకు జ్ఞానం తప్ప మనం ఏం పట్టుకెళ్ళలేం. కాబట్టి అలాంటి జ్ఞానం మనకు కావాలి అంటే గురువు తప్ప ఇంక ఎవ్వరూ తీసుకెళ్లలేరు మనని. కానీ సరైన గురువు దొరకడం కష్టం. కానీ ప్రతి ఒక్కళ్ళకు ఆ యోగ్యత ఉన్నది. మీరు తప్పుదారిలో వెళ్ళిపోయి వీడేనా గురువు అనుకుంటే కష్టం. వాడు ముందు అక్కడ పెద్ద మఠం పెడతాడు, దాని 100 బ్రాంచ్లు తయారు చేస్తాడు, కోట్ల కొద్ది ఆస్తులు తయారు చేస్తారు. నీకు ఒక చిన్న మెడిటేషన్ నేర్పిస్తాడు, ఒక గీత నేర్పిస్తాడు, పో అంటాడు. పో అన్నాడు, విజిట్ కంటిన్యూగా వస్తూనే ఉండు అంటాడు. ఒక భగవద్గీత నేర్చుకోవడానికి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే 3 ఏళ్ళు వాళ్ళ దగ్గరే ఉండిపోతారు. 3 ఏళ్ళు అక్కడ ఉన్న తర్వాత మీరు బయటకి ఎట్లా వెళ్తారండి? ఇంకా 10 ఏళ్ల పాటు వాళ్ళతోటే ఉండాల్సి వస్తుంది. జ్ఞానం నేర్పించరు వాళ్ళు, అదే రిపీట్ చేయిస్తూ ఉంటారు. దానివల్ల ఏమైపోతుందంటే మనము మొద్దులుగా మిగిలిపోతాము. సో మనకు తోటకాష్టకం రాసినటువంటి ఆయనది శంకరాచార్య ఉత్తమ మొద్దబ్బాయి. ఆయన ఉత్తమ మొద్దబ్బాయి. అందరూ కూడా అనుకుంటారు అన్నమాట, ఏమి అసలు ఈయన తెలివితేటలు లేవు, గురువు గారి దగ్గర ఎట్లున్నాడు అని చెప్పేసి. సడన్ గా అతడికి సమయం రాగానే గురువు గారు అతడికి జ్ఞానోపదేశం చేస్తాడు. చెయ్యగానే ఇంకా భవశంకర దేశికమే శరణం. విన్నారు కదా మీరు, తోటకం అని అంటారు. ఓ శంకర గురువు నువ్వే నాకు శరణం, ఇంకా నాకెవరు అవసరం లేదు. అందరు ఆశ్చర్యపోతారు. తోటకాష్టకం చెప్పగానే షాక్ అయిపోతారు. ఏమిటి ఇంత గొప్పవాడా అంటే, గురువుకి అలాంటి గురువులు దొరికిన వాళ్ళు మాత్రమే మనస్ఫూర్తిగా అలాంటి గురువులకు సేవ చేయడం అంటే కాళ్ళు చేతులు కడగడం కాదు. వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకోవడము, సద్వినియోగం. కానీ గురువులను మోసం చేసే శిష్యులు లేరా? సరే, గురువులు ఏమి ఆశించకుండా చేస్తారు, శిష్యులు ఏం చేస్తారు? ఇక్కడ ఇది చేసి ఆ తెలియని జ్ఞానాన్ని ఇంకో 100 మందికి తప్పుదారులు చెప్తారు. 100 మంది దగ్గర గుర్తింపు చేయడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తుంటారు. అట్లాగా వాళ్ళకు గుర్తింపు కోసం అక్కడ నేర్చుకునే వాళ్ళు ఎవడో ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, అతని దగ్గర ఒక 100 మంది ఉన్నారు అనుకోండి. ఆ 100 మంది లోపల ఒక 10 మంది కొద్దిగా తెలివైన వాళ్ళు ఉంటారు. ఆ 10 మంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, పేరు కోసం అని చెప్పి ఆ 10 మంది వేరే చోటుకి వెళ్ళి వాళ్ళు కొత్త కుంపళ్ళు పెట్టుకొని వాళ్ళు అక్కడ పేరు కోసం చేస్తారు. వాళ్ళకి ఇంకా పూర్తి జ్ఞానం రాదు, కానీ పేరు కోసమని, డబ్బు కోసమని వాళ్ళు కూడా గుంపులు తయారు చేస్తారు. వాళ్ళు గుంపులు చేశారు, నేను ఎందుకు చేయకూడదు, నాకు వచ్చేసింది జ్ఞానం అనుకుంటారు. వాళ్ళకి తెలియని కూడా తెలియదు. ఆయన ప్రతి ఒక్కరికి నేను గురువునే అని అనిపించుకోవాలనే కోరిక ఎక్కువ ఉంటుంది.
నీకు గనక గురువుని అని అనిపిస్తే నువ్వు గురువు కాదు. సింపుల్. మళ్ళొకసారి చెప్తున్నా, నీకు గనక గురువుని అని అనిపించింది అంటే నువ్వు గురువు కాదు. నువ్వు జీవితాంతము నేర్చుకుంటూనే ఉంటే నువ్వు అప్పుడు మాత్రం నిజమైనటువంటి భగవంతుడి యొక్క అన్వేషివి అంతే. కానీ నాకు తెలిసిన కొద్ది దాన్ని అవతల వాడికి చెప్పేసేసి గురువు అంటే నాదేముంది అది కాదు. యాక్టింగ్ అంటారు దాన్ని. అలా చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు చూడండి కావాలండి, మీకు తెలిసిన వాళ్ళలోనే కొందరు వందల మందిని మీరు అలా చూడగలుగుతారు. సో ఈ కుహానా గురువులు అని ఎవరినైతే అంటారో వీళ్ళందరూ అంటారు అనమాట, నేను ఏదో కారు కొనుక్కున్నానయ్యా, అంత మాత్రం చేత నేనేమన్నా ఆ పైసలు ఎవరి సొమ్ముతో కొనుక్కున్నావు నువ్వు కారు? వాడేం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి కారు కొనుక్కున్నాడా? కాదు, వాడు శిష్యుల డబ్బుతోటి వాడు కొనుక్కున్నాడు. ఇటువంటి వాళ్ళ గురించి ఎట్లాగా? కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఇలాంటి వాళ్ళు మనకు అత్యంత క్రూరులు. అలాంటి వాళ్ళ వెంట పడ్డావు అంటే మనకు అయిపోయింది ఇంకా మనకు. కాబట్టి ఏంటంటే ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళందరూ కూడా మనకు ఈ విమానం వెళ్తున్నప్పుడు గద్దలు తగిలితే విమానాలు పడిపోతాయి. అదే విధంగా మనం ఇలా పైకి వెళ్తున్నా కొద్దీ ఇటువంటి చెత్త గురువులందరినీ కూడా దూరంగా ఉంచాలి. ఉంచకపోతే మనం ఖచ్చితంగా నాశనం అయిపోతాము. కాషాయం కట్టే ప్రతి ఒక్కడు గురువు కాదు. నాకు కాషాయం తెలిసినటువంటి ఒక గురువు ఉన్నాడు అనమాట. ఆయన ఎంత పాపాత్ముడు అంటే అసలు నాకు పాపాత్ముడు అని చెప్పాలంటే కూడా బెంగ అనిపిస్తుంది. ఎంతసేపు మీడియా 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 మీడియా. ఒకసారి ఋషికేశ్ వెళ్ళాం, శ్రీనివాస్ కొద్దిగా ఫోటోగ్రాఫర్ని పిలువు. అయినా నువ్వు గుడిలో దండం పెట్టుకోవడానికి కూడా ఫోటోగ్రాఫర్ కావాలా? వాడు ఇలా గుడిలో దండం పెట్టుకుంటున్నాడు, ఎవరో వచ్చి ఫోటోలు తీయాలట. అది కూడా ఏంటి 20 యాంగిల్స్ లో తీశాడు అతను ఫోటో. మరి వీడికి సన్యాసం ఎలా ఇచ్చారనేది నాకు అర్థం కాదు. సో దురదృష్టం ఏంటంటే ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాడి మధ్య కారు కూడా కొన్నాడు, హైదరాబాద్ లోనే ఉంటాడు, కారు కూడా కొన్నాడు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఆధ్యాత్మిక ప్రగతి అనేటటువంటిది ఎప్పటికీ కూడా రాదు. నిజంగా కూడా డిటాచ్మెంట్ వచ్చి జనాలకు దూరంగా ఉండి భౌతిక సుఖాలను ఇది చేసి వైరాగ్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళే గురువులు. మళ్ళొకసారి చెప్తున్నా, శంకరాచార్య చెప్పిన మాటే చెప్తున్నా. ఎవరైతే భౌతిక సుఖాలు నాకు వద్దు అని చెప్పి నిజమైనటువంటి వైరాగ్యాన్ని కలిగి ఉంటారో, ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే నీకు మోక్ష గురువులు. భౌతిక సుఖాలను అంటిపెట్టుకుంటూ ఉన్న వాళ్ళు కేవలం మార్కెట్ గురువులు అని చెప్పేసి దీనిపైన భాష్యము. మళ్ళీ చెప్తున్నా, మార్కెట్ గురువులు, వీళ్ళందరూ కూడా మార్కెట్ గురువులు. ఎంతసేపు సమాజంలో సేవ చేయించుకోవడము, గవర్నమెంట్ దగ్గర పొజిషన్లు తీసుకోవడము, జనాల దగ్గర డబ్బులు తీసుకోవడము, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక. సో వీళ్ళందరూ ఎప్పటికీ కూడా కారు. కానీ ఏం చేయలేము, ఎందుకంటే ఇక సిస్టమ్ ఎంత పాడైపోయిందంటే అంత పాడైపోయింది. కాబట్టి మనం ఏమి చేయలేము. శిష్యులను ఉద్ధరించడము అనేది వీళ్ళకు ప్రైమ్ టార్గెట్ కాకుండా ధనార్జన టార్గెట్ అని చెప్పి శంకరాచార్య పైన రాసినటువంటి భాష్యం తత్వవిధానంద గారు చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఎంతసేపు కూడా డబ్బు సంపాదించడమే వీళ్ళ మెయిన్ టార్గెట్ అయిపోయింది. శిష్యులను ఉద్ధరించడం కాదు. పోతాడు వాడు, ఏముంది, 3 సార్లు 4 సార్లు తిరిగి వాళ్ళే మానేస్తారు. కొత్త అమాయకులు, కొత్త గ్యాంగ్ దొరుకుతారు వాళ్ళకి. కాబట్టి ఏంటంటే పూజకు గురువు ముఖ్యము, ధ్యానానికి గురువు ముఖ్యము, మంత్రానికి గురువు ముఖ్యము, మోక్షానికి గురువు ముఖ్యము. సో అల్టిమేట్ ఏంటి, మనకు మోక్షము. ఆ మోక్షానికి మనకు గురువు రావాలి. సో కాబట్టి అత్యద్భుతమైనటువంటిది ఏంటంటే మనకు గురువు ద్వారా మనకేం తెలుసుకోవాలి అంటే మనలో ఆత్మబోధ ద్వారా అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఇవన్నీ కూడా మన లోపల ఆలోచనలు ప్రేరేపించి మనను ఆనందమైనటువంటి మార్గం లోపల తీసుకెళ్లేవాడు అతను మాత్రమే గురువు. అయితే అతను పూర్వజన్మ సుకృతం వల్ల దొరుకుతాడు, అందరికీ దొరుకుతాడు. కాకపోతే మనం ఏంటంటే తప్పుదారిలో వెళ్ళడానికి ఇష్టపడతాం, హంగులు ఆర్భాటాలు చేయడానికి ఇష్టపడతాం. గుర్తుంచుకోండి, దేవుడికి హంగులు ఆర్భాటాలు అవసరం లేదు. నిన్ననే తెలుసుకున్నాం మనం, పత్రం పుష్పం ఫలంతో ఏమని. దేవుడికి హంగులు ఆర్భాటాలు ఇష్టం లేదు. దేవుడికి అవసరం లేనప్పుడు ఈ గురువులకు ఎందుకండి పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరుగుతుంటారు? మంది సొమ్ముతో మంగళహారతులు ఆడేవాళ్ళు వీళ్ళకి ఎందుకండి? ఈ కాంక్ష ఉంది అంటే వాళ్ళు గురువులు కాదు. సింపుల్, వాళ్ళు గురువులు కాదు. వాళ్ళకు ఒక పొజిషన్ కావాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళకు ఒక గురువు కాదు. సో కాబట్టి గుర్తుంచుకోండి, ఆత్మానందం పొందడమే. రామచరిత్ మానస్ లోపల ఏం చెప్తారు తెలుసా? ఆత్మానందాన్ని పొందిన తర్వాత ఇక విషయ వికారాలు ఇవన్నీ కూడా పొందలేడు అని అంటాడు. ఆత్మానందం దొరికిన తర్వాత ఇవన్నీ మనకి ఇంకేం ఉండదు. మనకు ఆ పాట ఉంది కదా, లలిత కళారాధనలో అని. ఆ పాట లోపల వాడు ఏమంటాడు, ఏ నిధి ఆశించి భక్త పోతన భాగవత సుధలు వినిపించెను, ఏ నిధి ఆశించి మత్త కోకిల ఎలుగెత్తి పాడెను, అవధి లేని ప్రతి అనుభూతికి, అవధి లేని ప్రతి అనుభూతికి
ఆత్మానందమే పరమార్థం. అవధి లేని ప్రతి అనుభూతి అంటే ఒక లిమిట్ లేనటువంటి ఆనందం. ఎందుకు పోతన అవన్నీ రాశాడు? ఆయన ఉన్నప్పుడు జీవితంలో పబ్లిష్ కూడా కాలేదు ఆ బుక్. కోకిల పాడుతోంది, అద్భుతమైన పాటలు పాడుతోంది. ఎవరిని ఏం కోరి అని, ఏ సుఖం ఆశించింది, ఏ నిధి ఆశించారు వీళ్ళు? అలా ఏది ఆశించకుండా, ఎందుకంటే దానికి కారణం మళ్ళీ చెప్తున్నాడు ఏంటి? అవధి లేని అంటే లిమిట్ లేనటువంటి ప్రతి అనుభూతికి ఒక గ్రేటెస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఆత్మ ఆనందమే పరమార్థము. ఆత్మ ఆనందం కావాలి. అదే మనకు రామచరితమానస్ లోపల కూడా చెప్తున్నారు. ఎవడు గొప్పవాడు మరి? ఇంట్లోపల అసలు పుస్తకాలు లేని వాడికంటే కూడా పుస్తకాలు తెచ్చుకున్నాడు గొప్ప. పుస్తకాలు తెచ్చుకున్నవాడు ఇంట్లో ఊరికే పెట్టుకున్న వాడికంటే కూడా పుస్తకాలు తెచ్చుకొని చదువుతున్నవాడు గొప్ప. చదువుతున్న వాడికంటే కూడా అర్థం చేసుకుంటున్నవాడు గొప్ప. అర్థం చేసుకుంటున్నవాడు ఆచరిస్తే గొప్ప. ఆచరించిన వాడికి మోక్ష సాధన వస్తే గొప్ప. ఇవే మెట్లు. అసలు బుక్ లేనివాడికి బుక్ తెప్పించి ఇవ్వండి. ఫస్ట్ భగవద్గీత బుక్స్ ఇవ్వండి, తప్పకుండా ఇవ్వండి. ఇది మార్గము, ఇది మార్గము. ఇది నా వల్ల అవుతుందా అంటే దైవ ప్రార్థనకు ఎవరు కూడా ఎగెనిస్ట్ కాదు. ఈ ప్రపంచం లోపల నాస్తికత్వం, దుర్మార్గత్వం ఇవన్నీ ఉండనియండి. మనకు నిరుత్సాహం రాకుండా చూసుకోనియండి. ప్రపంచంలో ఏమని ఉండండి, నెవర్ గెట్ డిసప్పాయింటెడ్. ఇవాళ లెసన్ ఏంటి అని అడిగితే నెవర్ గెట్ డిసప్పాయింటెడ్ ఎట్ ఆల్. జీవితంలో ఎప్పుడు డిసప్పాయింట్ కాకూడదు అని చెప్పేసి మనకు తత్వ విధానంద గారు చెప్తున్నారు. ఆయన రాసినటువంటి మహోన్నతమైనటువంటి పుస్తకం నుంచి మనం తెలుసుకుంటున్నాం భాష్యము చాలా అద్భుతంగా. ఎందుకంటే ఇవాళ ఇంట్లో రేపు మంటలో, ఇవాళ ఇంటిలో రేపు మంటలో. సో కాబట్టి ఏంటంటే గుర్తుంచుకోండి, మనం చనిపోయే వాళ్ళము, మనకి ఇంకా దారి లేదు. కాబట్టి మనకు మోక్షం తప్ప మరి ఏది కాదు. మనకు అనవసరమైన విషయాలన్నీ కూడా వదిలేయాలి. ఎందుకంటే మనకు ఒక టార్చ్ లైట్ ఉందనుకోండి, ఆ చిన్న టార్చ్ లైట్ చాలు. 10 మీటర్లు వెళ్తుంది, 10 మీటర్లు వెళ్తుంది, 10 మీటర్లు వెళ్తుంది, నీకు 1000 కిలోమీటర్లు తీసుకెళ్లగలుగుతుంది. అయ్యో నా దగ్గర ఉన్న టార్చ్ 10 మీటర్లే వెళ్తుంది అని బాధపడకండి. ఆ 10 మీటర్లు ఉన్నాడు, ఇంకో 10 మీటర్లు అదే దారి చూపిస్తుంది. కాబట్టి ముందుకు వెళ్ళడం అనేది మొదలెట్టండి. ముందుకు వెళ్ళడం అనేటటువంటి మొదలెట్టండి. నడక సాగిస్తే చీమ అయినా కూడా 1000 కొద్ది మైళ్ళు నడుస్తుంది. అసలు నడకే ప్రారంభించిన వాటితో ఏమని చెప్పుకుంటాము? మనము ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఆర్థర్ యాష్ అని చెప్పేసి 80s లోపల ఆయన వింబుల్డన్ గెలిచాడు. గెలిచినప్పుడు ఆయనకి క్యాన్సర్ వచ్చి, క్యాన్సర్ ఎయిడ్స్ ఏదో వచ్చింది బై మిస్టేక్. రాగానే చనిపోయే స్టేజ్కి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన అయ్యో పాపం ఆయనకే ఎందుకు వచ్చింది అంటే ఆయన అన్నాడు, ప్రపంచంలో వేలాది మంది, లక్షలాది మంది టెన్నిస్ ఆడాలనుకుంటారు. అందులోపల ఏ 1000 మందో మెయిన్ కాంపిటీషన్స్ కి వెళ్తారు, ఏ 100 మందో వింబుల్డన్ లాంటి వాటికి రాగలుగుతారు. అందులో ఏ 8 మందో క్వార్టర్ ఫైనల్స్ కి వస్తారు, ఏ 4 సెమీఫైనల్స్ కి వస్తారు, ఏ 2 ఫైనల్స్ కి వస్తారు. ఆ 2లో ఏ ఒక్కడో ఫైనల్స్ లో గెలుస్తాడు. నేను గెలిచాను, వింబుల్డన్ లో నేను గెలిచాను. మరి అప్పుడు నేను ఇది నాకెందుకు వచ్చింది అని అనుకోలేదు కదా. ఇప్పుడు ఈ రోగం నాకెందుకు వచ్చింది అని నేను బాధపడడానికి, ఇది ఇచ్చినప్పుడు అది ఇచ్చినప్పుడు రెండు కూడా దైవం ఇచ్చినవే. ఎంత బ్యూటిఫుల్ మాటలు చెప్పండి. మనం అనుకుంటాము తాత్వికత మనలోనే ఉందని, కానీ ఫారినర్స్ లో కూడా ఇంత అద్భుతంగా తాత్వికత ఉంది. కాబట్టి మనం ఏమని ప్రార్థించాలి? దేవుడా, నా దగ్గర ఉన్నటువంటి బ్యాటరీ లోపల కొద్దిగా ఛార్జింగ్ తక్కువ ఉన్నదయ్యా. నేను చేయాల్సినటువంటి డిస్టెన్స్ ఏమో చాలా దూరం ఉంది, చాలా దూరం నేను వెళ్ళాలి. నా దగ్గర బ్యాటరీ ఏమో తక్కువ ఉంది, నా లైఫ్ ఏమో చాలా తక్కువ ఉంది. నేను చేసుకున్న కర్మలేమో ఇక్కడ సంచిత కర్మలు, కోట్ల కొద్ది కర్మలు ఉన్నాయి. దేవుడా నాకు తెలుసు ఒక విషయం ఏంటంటే, నువ్వు గనక దయ చూపిస్తే నా బ్యాటరీ తక్కువ ఉన్నా సరే ఈ బ్యాటరీ జీవితాంతం నడుస్తుంది. నువ్వు గనక దయ ఉంటే నేను చేయాల్సిన జర్నీ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. నీ దయ ఉంటే ఈ కర్మలన్నీ కూడా ఖాళీపోతాయి. కాబట్టి నీ దయ కావాలి, నీ కృప కావాలి, నీ కరుణ కావాలి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆశయా బద్ధతే లోకే కర్మణా బహు చింతయా, ఆయుక్షీణం న జానాతి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామక్రోధంచ లోభంచ దేహే తిష్టతి తస్కరాః, జ్ఞాన రత్నాపహారేణ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా
శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అమోఘమైనటువంటి భజగోవిందము ఈ రోజుతో పూర్తయిపోయింది. ఎంతో కృష్ణ సార్. గొప్ప లెసన్ మనము నేర్చుకోగలిగాం. గొప్ప లెసన్ నేర్చుకోగలిగాం. అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకోగలిగాం. భగవంతుడు ఎన్ని రకాల మనకు జీవితంలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ చెప్పి వాటన్నిటి మీద వైరాగ్యం అన్నిటికంటే గొప్పది. నిన్న భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. అన్నిటికంటే గొప్పది వైరాగ్యము, సంఘ వివర్జిత, సంఘానికి దూరంగా ఉండడము అని చెప్పి. ఆ వైరాగ్యం తెప్పియడానికి, ఈ సంఘంకు దూరంగా ఉండడం కోసము మనకు ముఖ్యమైనటువంటిది భజగోవిందం. అన్ని చెప్పేసి అద్భుతమైనటువంటి 2 శ్లోకాల ద్వారా ఆయన మన జీవితాన్ని మార్చేశారు. అది చెప్పుకోగలగడం అనేది నా అదృష్టము, వినగలగడం మీ అదృష్టం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటారు. జై శ్రీకృష్ణ సార్. దీంట్లో బదిగిన ప్రతి శ్లోకంలో ప్రాక్టికల్ అప్రోచ్ ఉంది సార్. ప్రాక్టికల్ అప్రోచ్, నథింగ్ థియరిటికల్. ప్రతి శ్లోకంలో ఏది చెప్పినా కూడా నెగిటివ్ ఉన్నా కూడా దాంట్లో యూ హ్యావ్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ వే, హౌ టు అప్రోచ్ లైఫ్. అదే నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జాగ్రత్త చాలా బాగుంది సార్. అది లాస్ట్ ఇంకా మొత్తం మీద అందరూ శ్రద్ధగా విన్నారు. మీకు అందరికేమో బాగా నచ్చి బాగా ఇష్టపడ్డారు. ఇది కాస్త అయిపోయింది. సో వచ్చే వారం నుంచి వివేక చూడమని గాని, ఆదిత్య హృదయం గాని ఏదో ఒకటి తప్పకుండా చెప్పుకుందాం. ఈ రెండిట్లలో ఒకటి మనకు వచ్చే వారం నుంచి నడుస్తుంది. సో నేను ఒకసారి ఆలోచించి ప్లాన్ చేసి చెప్తాను ఏ సంగతి. చాలా అమోఘంగా ఈ క్లాసుని 1కి 10 సార్లు వినండి. వింటేనే మీకు లాభము. ఎందుకోసం అంటున్నానంటే గుర్తుంచుకోండి, అల్టిమేట్ గా కావాల్సినటువంటిది వైరాగ్యము. ఎంతసేపు ఈ దేహంతో ఏర్పడినటువంటి బంధాలు, ఈ కార్లు, ఈ బంగళాలు, ఈ వస్తువులు ఇవన్నీ శాశ్వతం అనుకుంటాం. ఏవి మిగలవు. ఇవాళ ఇంటిలో, రేపు కృష్ణ సార్. భగవద్గీతలో మెయిన్ ఎవరన్నా అడిగితే ఏమి దాంట్లో సారాంశం అంటే డాడ్ అనేది గుర్తుపెట్టుకున్నాం సార్. ధైర్యంగా ఉండు, అశోచ్వా ఏడ్చొద్దు, ధర్మంగా ఉండు అనేది. ఈ రోజు దీంట్లో మనము హైలైట్ గా చెప్పుకోవాలా అంటే గన గురువు అన్నవాడు ఎవరైతే అందరిలో భగవంతుడున్నాడు, పిపీలికాది బ్రహ్మ పర్యంతరము అందరిలో దేవుడున్నాడు అనే ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు అనేది మనము గ్రహించుకోవాలి. నేనే గురువును, నా పాదాలకు సేవ చెయ్యి అన్నవాడు గురువు కాదు అనే పాయింట్. అక్కడ ఏదైతే డాడ్ అనేది నేర్చుకున్నామో ఇక్కడ మనము ఎప్పుడు కూడా అంటే ఈర్షపడద్దు, ఇట్లాంటివన్నీ చేసుకోవద్దు. నీ మీద నీవు కాన్ఫిడెన్స్ పెట్టుకొని ముందుకు పో అనేది తెలుసుకున్నాము అనేది అనిపించింది సార్. జై శ్రీకృష్ణ. నిరుత్సాహపడకుండా ఉండాలి అని చెప్పాడు ఆయన. నిరుత్సాహపడకుండా సాధన చేయాలి. నిరుత్సాహపడకుండా సాధన చేయాలి. ఆ సాధన చేస్తూ ఉంటే మనం ఏమనుకున్నాము, మెల్లమెల్లగా అన్ని నేర్చుకోగలం. జీవితంలో ప్రతి ఒక్కటి వస్తుంది. కానీ ఏంటంటే వైరాగ్యం వచ్చిందంటే మిగతావన్నీ తొందరగా వస్తాయి. ఆ వైరాగ్యం రావడం కోసమే ఈ భజగోవిందం మనకి ఇంతగా ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏవి శాశ్వతం కాదు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః ఇవన్నీ కూడా పుట్టుక గాని, వృద్ధాప్యం గాని, పుట్టడము, చనిపోవడము, దుఃఖం, సంసార సాగరం దుఃఖం. ఈ సంసారం అంతా కూడా దుఃఖం. తస్మాత్ జాగ్రత్త. వీటన్నిటితో నువ్వు జాగ్రత్తగా ఉండి తీరవలసిందే. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర. అమ్మ లేదు, నాన్న లేదు, బంధువులు లేదు, అన్నదమ్ములు లేరు. అర్థం నాస్తి, డబ్బు కూడా లేదు. గృహం నాస్తి, నీ ఇల్లు కూడా లేదు. తస్మాత్ జాగ్రత్త. వీటన్నిటితోటి జాగ్రత్తగా ఉండు. అందువల్ల నువ్వు తప్పక జాగ్రత్తగా ఉండు. ఆశయా బద్ధతే లోకే కర్మణా బహుచింతయ ఆయు క్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త. లోకమంతా ఇక్కడ ఉన్నదంతా కూడా మనం ఆశ, కోరికలతో కట్టేస్తున్నాము. చేసే పనులన్నీ కూడా ఏదో రకంగా మనకు దుఃఖాన్ని తెస్తూ ఉంటాయి. ప్రతిరోజు మనకు ఆయు క్షీణం నజానాతి, ప్రతిరోజు మనకు ఆయుష్ పోతుంది అన్న సంగతిని గుర్తించడం లేదు. రోజు గడుస్తున్న కొద్దీ రోజు మన జీవితం నుంచి పోతుంది అన్నటువంటి విషయం మనకు తెలియడం లేదు. తస్మాత్ జాగ్రత్త. కామ క్రోధంచ లోభంచ దేహే తిష్టతి తస్కరా. దొంగలు, మన శరీరంలో ఉన్న దొంగలు ఎవరయ్యా?
కామము, క్రోధము, లోభము వీరందరూ మన శరీరంలో ఉన్నారు. జ్ఞాన రత్న అపహారైన తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నీ లోపల ఉన్నటువంటి జ్ఞానం అనేటటువంటి రత్నాన్ని దొంగతనం చేయడానికి మీరు మంచిగా నేర్చుకుంటున్నారు. పక్కోడు ఎవడు అంటాడు, అరే ఏం నేర్చుకుంటావు, పడుకో 10 అయింది నిద్రపో అని చెప్పి చెప్తారు. ఏం వింటాం లేదు, చాలు దా మనం పిచ్చి పారాయణాలు చేద్దాం అని కొంతమంది. పారాయణం ఎవరికి? బేబీస్ కి పారాయణం. పెద్దవాళ్ళు కూడా 50 100 పారాయణాలు నేర్చుకుంటున్నారు ఈ రోజుల్లో. అర్థం నేర్చుకొని ఇంకా అయిపోయింది జీవితం. 45 ఏళ్ళు దాటాయి అంటే ఇంకా మెల్లమెల్లగా ఇంట్లో పడాలి. కానీ అది కాకుండా ఈ జ్ఞానం అనే రత్నం మన శరీరంలోనే ఉంది, మన లోపలే ఉంది. ఆ జ్ఞానం అనే రత్నాన్ని దొంగతనం చేయాలి అంటే ఈ కామక్రోధ లోభాలు ఏవైతే త్రివిధం నరకస్యేదం అని చెప్పేసి అన్నాడు, ఈ కామక్రోధ లోభాల గురించి నిన్న మనం తెలుసుకున్నాం. అటువంటివి నీ లోపల ఉన్న జ్ఞానం అనే రత్నాన్ని నువ్వు కొద్దిగా సాధన వెళ్ళగానే వెనకవాడు గుంజేస్తాడు వెనకకి. చాలే మనకెందుకు. మనతో పాటు కొన్నాళ్ళు ట్రావెల్ చేసిన ఒక వ్యక్తికి అట్లాగే అయింది. ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు బాగా తాగిచ్చి అవి చేసి ఇవి చేసి మనమేంటి, మన జాతి ఏంటి, మనం కూడా బ్రాహ్మణ్ లాగా ఎందుకు ఉండాలి, మనం పుట్టిందే వేరే దీంట్లోపల, కాబట్టి రండి మనం చిత్తుగా తాగుదాం, ఇవన్నీ మానేద్దామని. ఆడవాళ్ళలో గమ్మత్ ఏంటంటే ఆడవాళ్ళలో ఎంజాయ్ చేద్దాం, బయటికి వెళ్తున్నాం ఎంజాయ్ చేద్దాం అంతే. మళ్ళీ అడుగుతారు, ఏం సార్ ఇది తప్ప అది తప్ప? ఏది తప్పు కాదు. ఇక నేను తప్పు కాదు అనుకున్నప్పుడు ఏది తప్పు కాదు. కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి జ్ఞానం అనేటటువంటి రత్నాన్ని ఈ 3 గుణాలు దొంగతనం చేస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అందువల్ల బాబోయ్ జాగ్రత్తగా ఉండరా నాయన, జాగ్రత్తగా ఉండరా నాయన, జాగ్రత్తగా ఉండరా నాయన. అత్యద్భుతమైనటువంటి మనము భజగోవిందము ఈ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త దీంతో కూడా ఎండ్ చేసుకున్నాం. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? జై శ్రీకృష్ణ సార్. 2 టేక్అవేస్ సార్ ఇవాళ ప్రవచనంలో మొత్తం. ఒకటి నాకు చాలా నచ్చింది ఏంటంటే ఆ సైలెన్స్ అన్నది దేవుడు అన్న పాయింట్ చాలా చక్కగా రికార్డ్ అయింది సార్. దాని సందర్భంగా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, గుళ్ళో అందుకే గంట కొడతారు ఆ సైలెన్స్ ఉండడానికి. చెప్పండి, సారీ చెప్పండి. సైలెన్స్ దేవుడు దాని గురించనే గంట కొడతారని అన్నారు కదా సార్. కానీ ట్రాజడీ ఇస్ దట్ ఉల్టాగా అర్థం చేసుకొని తెగ కొట్టేస్తారు గుళ్ళోని గంట. అంటే ఎక్కువ గంట కొడితే ఎక్కువ దేవుడు కనబడతాడు అన్న ఉద్దేశంతో చేస్తారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్ తెలియకేమో మరి అలా చేస్తారు అది. తర్వాత సెకండ్ ఏమని ప్రతి ఒక్కరికి గురువు అన్నవాడు దొరుకుతారని అన్నారు చూసారా, అది చాలా ఇంపార్టెంట్ అండ్ రియలైజ్ అవ్వాల్సిన పాయింట్ సార్. చాలా కరెక్ట్ గా ఉంది అది. తీరుతారన్నారు అది రీఅష్యూరెన్స్ మార్గంలో వెళ్తున్న వాళ్ళకి అదో రీఅష్యూరెన్స్. అయితే ఆ మార్గంలో వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చేవాడు వాడు చాలా మంది ఉంటారు. పీఠాలు మఠాలు పెట్టేసేసి గుంపులుగా వాళ్ళు స్లేవ్స్ తయారు చేస్తున్నారు. మీరు చూసుకుంటే మీరు ఇవన్నీ వెళ్ళండి, ఎక్కడైనా చూడండి మీరు గుంపులు ఉంటాయి. గురువులు, ఉపగురువులు, సబ్ ఉపగురువులు, 2nd రంగు, 3rd రంగు, 4th రంగు, మళ్ళీ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఎవరు మాట్లాడుతున్నారండి? ఏంటి ప్రశ్న? సారీ నేను వెళ్ళలేదు. గురువుని ఎత్తుకోవడం ఎట్లాగా సార్? గురువుని ఎత్తుకోవడం ఎలాగండి? వెతుక్కోక్కర్లేదండి, దొరుకుతాడని చెప్తున్నారు. మన శంకరాచార్య చెప్పేదాని ప్రకారం ఏంటంటే సాధన చేస్తున్నట్టు ఆ తపన దొరికినప్పుడు గురువు ఆటోమేటిక్ గా దొరుకుతాడు అని చెప్పేసి చెప్తున్నారు. గురువు అంటే ఏంది? మన కోసం ఒకడు పుట్టి మనకి ఇది కాదు, మనకి ఏదో సమయం లోపల మనకి ఇక్కడ జ్యోతి వెలిగించేవాడే గురువు. గురువు అంటే మీకు కూర్చొని ప్రతి ఒక్కటి కూర్చొని ఒక్కొక్కటి చెప్తాను అనేవాడు కాదు. మీ లోపల ఆ ఆత్మచింతన అనేటటువంటి తాళాన్ని తిప్పేవాడే గురువు. అంతెందుకు, ఇప్పుడు ఈయన పరమహంస యోగానందది మీరు కనుక ఒక యోగి ఆత్మకథ చదివినట్లయితే ఆయనకి గురువు ఎప్పుడు దొరుకుతాడు అనే తపన ఉండేది. కానీ గురువు దొరకకముందే ఆయన అన్ని నేర్చేసుకుంటాడు గురువు దొరకకముందే. సడన్ గా ఒక రోజు ఆయనకి గురువు తారస్థపడతాడు యుక్తేశ్వర్ గారు. సో అంటే ఇదేమవుతుంది అంటే మనకు ఎవరైతే సరైన ఆత్మజ్ఞానము సరైన టైంలో మనకి కీ ఇవ్వాలో వాళ్ళు దొరుకుతారు ఆటోమేటిక్ గా. కాబట్టి ఏంటంటే మనమే వెతుక్కుంటూ వెళ్ళేసి మనం వెతికి మిగతా పనులన్నీ మానేసి వెతకడం కాదు. మన సాధన మనం చేయాలి. మనం వెతుకుతూ వెళ్ళామంటే రెడీగా ఉన్నాయి మఠాలు పీఠాలు. నేను గురువునని చెప్పుకునే వాళ్ళు ఎంతమందో, గురువుల డబ్బులతోటి శిష్యుల డబ్బులతోటి కార్లు కొనుక్కునే వాళ్ళు, శిష్యుల డబ్బులతో మంది, మా తెలంగాణలో అంటాం మేము మంది సొమ్ముతో మంగళహారతులు ఆడేవాళ్ళు ఎంతమందో, లెక్కలేనంత మంది. మన డబ్బుతోటి పీఠాలు మఠాలు కట్టించుకోవడము, డబ్బులు ఇది చేయడము, మనం అక్కడికి వెళ్ళి ఎంత దారుణంగా ఉంటాయో. సో కాబట్టి ఇవన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. శంకరాచార్య చెప్పాడు, దానిపైన భాష్యం కూడా అద్భుతంగా ఉంది. ఏమంటున్నానంటే
గుర్తింపు ఆశించేవాడు, డబ్బు ఆశించేవాడు గురువు కాదు. నీ లోపల నిజమైన ఆత్మచింతనకి ఆ తాళం చెవి తిప్పడానికి ఎవడో ఒకడు వస్తాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. వచ్చి తీరుతాడని శంకరాచార్య చెప్తున్నారు అంటే హీ విల్ కమ్. ఏ రూపంలో వస్తాడో తెలియదు, కానీ ఏదో ఒక టైంలో ఆ బెల్ కొడతాడు. ఒక చిన్న మాట చెప్తా, మీ అందరికీ తెలుసు నేనైతే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అని. సో అమెరికాలో ఉన్నాను, అసలు ఈ ఆధ్యాత్మిక ఆలోచన సైడే లేదు. సడన్ గా ఒక రోజు నేను ఏదో ఒక పని మీద వెళ్తే అక్కడ ఎవరో ఫ్రెండ్ పిలిచాడు, వాళ్ళ ఇంట్లో ప్రవచనాలు ఉన్నాయని. నాకు ఈ ప్రవచనాలు అవి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఒక 37 ఏళ్ళకి ఏముంటాయి ఇంట్రెస్ట్. వెళ్ళి ఏదో టైం పాస్ కి వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ఒక క్రిస్టియను మన సాఫ్రాన్ బట్టలు వేసుకొని మన భగవద్గీత, మన భాగవతము, మనవి ఇవన్నీ చెప్తున్నాడు. ఆయన అన్నాడు, ఐఎమ్ స్టిల్ ఏ క్యాథలిక్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కన్వర్ట్ ఇన్ టు హిందూయిజం. కాకపోతే మీ దగ్గర ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. మీ గ్రంథాలలో మీరు ఎంతో అదృష్టవంతులు. పుట్టుకతోట హిందువులుగా పుట్టడం అనేది అటువంటి అదృష్టము. ఇవన్నీ చెప్పాడు. అయిపోయింది, నాకు టర్నింగ్ వచ్చేసింది. నాకు ఆయన నాకు గురువు కాదు, కానీ నాకు సరైన సమయంలో నా దారి తిప్పినటువంటి వ్యక్తి. వెంటనే ఇండియాకు వచ్చేసాను. తర్వాత 18 ఏళ్ళుగా సాధన చేస్తున్నాను. సో మరి అంటే నేనేమనుకుంటానంటే ఆ టర్నింగ్ పాయింట్ అందరికి వస్తుంది. ఆ తపన మనం కరెక్ట్ మార్గంలో వెళ్తుంటే ఎవరో ఒకరు సరైన డైరెక్షన్ లో మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చి తీరుతారని శంకరాచార్య చెప్తున్నారు. కాబట్టి మనం వెళ్ళి వెతుక్కుంటా పోతే నేను గురువుని రా 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 రా, నా పాద సేవ చేసుకో, నా కాళ్ళు కడుక్కో, 1000 రూపీస్ ఇవ్వు, చేతులు కడుగు, ఇంకో 1000 ఇవ్వు, మూతి కడుగు, ఇంకో 30,000 ఇవ్వు, ఇలా మాట్లాడుకుంటూ జనాలు మనల్ని మోసం చేస్తూ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మోసపోకుండా ఉండి మన సాధన మనం చేస్తూ, ఇందాక ఏమని చెప్పాడు, ప్రవచనాలు వింటూ, కథలు, భగవద్గీత, భాగవతం లాంటివి ఇవన్నీ వింటూ, చదువుకుంటూ, వీటి లోపల మన సాధన ముందు కొనసాగిస్తూ ఉంటే ఏదో ఒక రోజు దొరికి తీరుతాడు అని చెప్పేసి ఆయన అంటాడు. అంతేగాని గురువు అనేవాడు ప్రత్యేకంగా మన కోసమే పుట్టి దా వచ్చాను అని చెప్పేసి రా ఇప్పుడు ఈ రోజు నుంచి, అది పూర్వకాలంలో ఉండేది ఆ సిస్టమ్. ఈ రోజుల్లో అది ఉండదు. జై శ్రీకృష్ణ. ఓకే. సో చాలా అద్భుతమైనది. నాకే బాధేస్తుంది. 10 గోవిందము 30 శ్లోకాలు చెప్పుకున్న 40 వారాల పైన మనము మళ్ళీ రిపీట్ అయితే బాగుండు సార్ అనిపిస్తుంది. రిపీట్ కష్టమండి. మనకు ఇంకా చాలా ఉన్నాయి. భజగోవిందం అంటే జీవితం సమస్య సార్. జీవితం ఉంటే భజగోవిందం అంతే. అంతే. కరెక్ట్ 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 కరెక్ట్. లీలా గారు అంటున్నారు మళ్ళీ చెప్పుకుంటే బాగుండని. కరెక్టే, కానీ మళ్ళీ చెప్పాలి అని నాకు కూడా ఉంది. ఇప్పుడు ఏ విధంగానైతే భగవద్గీత ఎన్నిసార్లు చెప్పానో అలాగే భజగోవిందం ఇంకోసారి చెప్పాలని ఉంది. ఎందుకంటే మొదటి రోజు నుంచే జనాలు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అందరూ డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్. సార్ మీరు ఇంకా డెప్త్ గా చెప్తారు ఈసారి చెప్పారు. అంటే మనకు మెయిన్ మనకు ఇంకా ఇవి మిగిలిపోయాయి కదా. ఇప్పుడు ఏంటంటే మనకు అద్భుతమైనవి ఇంకా మిగిలిపోయాయి. ఇప్పుడు ఏది మనకు వివేక చూడమని గాని, తర్వాత మనకు ఇవన్నీ గాని. ఎందుకంటే మనము నేను చెప్పే కదా, ఇప్పుడు ఉన్నవన్నీ కూడా నేను ఏప్రిల్ కల్లా ఆపేస్తానని చెప్పే కదా చాలా ప్రోగ్రామ్స్. సో అందుకని ఏప్రిల్ వచ్చే లోపల నేను చెప్దాం అనుకున్నవన్నీ కంప్లీట్ అయిపోయిందంటే ఏప్రిల్ నుంచి ప్రత్యేకంగా కొన్ని మాత్రమే చెప్పుకుంటాం వారానికి. అందుకోసం ఏంటంటే అంత లోపల నేను చెప్పగలిగే ప్రతి ప్రోగ్రాము అది మాత్రమే టేకప్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత సంగతి అప్పుడు ఆలోచిద్దాం. జై శ్రీకృష్ణ. ఇంకా అందరికి అర్థమైపోయినట్టుంది. ఎవరు క్వశ్చన్స్ అడగడం లేదు. 1, 2 అయ్యి ఉండాలి. ఒకటేమో మా అమ్మగారు నిద్రపోయినట్టుగా, అందుకే ఇప్పుడు కూర్చోబెట్టేశారు. మా అమ్మగారిని కూడా పక్కన కూర్చోబెట్టేసి ముందుకు చూపించారా సార్? కనిపించట్లే మంచిగా. కనిపించారా లేదా? జూమ్ చేసుకొని చూస్తే చాలా బాగా కనిపించారు. ఇందాక వీడియో జూమ్ చేయండి. చేశాను, చాలా బాగుందండి. శ్రీమాతే నమః అమ్మ. శ్రీమాతే నమః. రెడ్ సారీ సార్, రెడ్ సారీ ఆవిడ ఫేవరెట్ కలర్. రెడ్ సారీ. అంటే వస్తువుల్ని బతికించే వాళ్ళు కాదు. ఏమిట్రా అది అంటే, అమ్మ ఏదో ప్లాస్టిక్ డబ్బా అక్కడ పెట్టేసి వెళ్ళిపో, అమ్మ ఏం చేసుకుంటావి అంటే అక్కడ పెట్టేసి వెళ్ళరా అనేవాళ్ళు. అలాగా ప్రతి వస్తువు రెడ్ కలర్ కనిపించిందంటే అక్కడ పెట్టేసేయాల్సిందే. సో అమ్మవారి కలర్ కదా సార్, అమ్మవారి రంగు, అమ్మవారి వర్ణం కదా సార్, అది అమ్మవారిది రంగు. ఫీడ్ చేయడానికి కూడా తీసుకొని వెళ్ళేవారా సార్ అలాగా కావాలని కూడా? ఎందుకనండి ఏప్రిల్ నుంచి ఆపేస్తానంటున్నారు? అంటే ఇంకా ఈ ప్రోగ్రామ్స్ ఇప్పుడు అంటే ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకా చెప్తాలేండి, అప్పుడు వచ్చాక టైం వచ్చాక చెప్తాను తప్పకుండా. ఇంకా అందరూ కూడా చక్కగా సాధన చేసుకుంటుండండి. బోలెడన్ని ప్రవచనాలు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అన్నిటివి లింక్ పెడతాను. మనకి ఇప్పుడు ఈ నెలాఖరు కల్లా 1000 ప్రవచనాలు అయిపోతాయి.
1000 అంటే మీకు ఒక్కొక్కటి కనీసం గంటన్నర యావరేజ్ చేసుకున్నా మీకు కనీసం 2000 గంటలు వినాలి. 2000 గంటలు అంటే మీకు అవన్నీ మీకు రిపీట్ అవ్వడానికే ఎన్నేళ్ళు పడతాయో గుర్తుంచుకోండి. 2000 గంటలు అంటే 24 గంటలు కూడా విన్నా మీకు కనీసం 100 రోజులు పడతాయి అవి. ఎంత విన్నా లైవ్ లో మీతో ఉన్నట్టుండదు కదా సార్. మీతో ఉంటే ఆ క్లాస్ ఫీలే వేరే ఉంటది. మొన్న 10 అంటే రోజులు కొన్ని ఆపను, కొన్ని ఆపుతాను, కొన్ని ఆపను. వేదం లాంటిది ఆపము. వేదం లాంటివి ఏవైతే హై లెవెల్ ఉంటాయో అవి ఆపము. మనం మాట్లాడుకుందాం, అది మళ్ళీ మాట్లాడుకుందాం. జై శ్రీ మొన్న 10 days వింటున్నాం కానీ క్లాసెస్ సరిగా రాలేదు సార్ ఇప్పటిలాగా. జై శ్రీకృష్ణ. మధ్యలో మేము క్వశ్చన్ చేస్తాం కదా, అమ్మాయి గురించి ఫోన్ మాట్లాడారు ఆ రోజు 15 జూలైలో మేము క్లాస్ వింటున్నాం. ఆ రోజు ఉన్నది ఈ రోజు లేదు. అది ఒకటి ఆలోచన వచ్చింది నాకు. కరెక్ట్ అదే కదా. అందుకోసమే ఏమంటున్నానంటే దేహం శాశ్వతం కాదు. ఇప్పుడు నేను ఎంత ఇష్టపడ్డా మా అమ్మని వెనుకకు తీసుకురాగలనా? రాలేను. ఇప్పుడు అమ్మ ఎక్కడుందో కనీసం మేము గుర్తు కూడా ఉండము. ఎందుకంటే ఒకసారి శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళకి శరీరానికి సంబంధించినవి ఏవి గుర్తుండవు. వాళ్ళు కేవలం మన జ్ఞాపకాలలో మాత్రమే ఉంటారు. అదొకటి గుర్తుంచుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు బాధ అనిపిస్తుంది. బాధ అనిపించకుండా కష్టం. అది ఎంత జ్ఞానం వచ్చినా అంటే మనకున్న మెమొరీస్ పోవు కదా. సో అది ఉంటుంది. కానీ మనం ఏంటంటే గుర్తుంచుకొని మళ్ళీ ఎప్పటికప్పుడు పట్టాలు తప్పుతాం, పట్టాలు ఎక్కుతాం, అంతే. పట్టాలు ఎక్కుతూ ఉండాలి. జై శ్రీకృష్ణ. చైతన్య గారు ఏదో అడగబోతున్నారు మీరు, వెంకట చైతన్య గారు. ఈరోజు కొత్త పాయింట్. వెంకట చైతన్య గారు, తర్వాత సునంద గారు మాట్లాడండి. ఈ రోజు ఒక కొత్త పాయింట్ తెలుసుకున్నాను సార్. ఆలోచనకి మధ్య ఒక గ్యాప్ ఉంటది అని, అది దేవుడు ఆ గ్యాప్ ఉంటది అన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు. కొత్త పాయింట్ తెలుసుకున్నాను. ఆ దేవుడు, ఆ కాన్సెప్ట్ కూడా నేనైతే తెలుసుకుంది కొత్త పాయింట్ సార్. థ్యాంక్ యూ. అది ఆ వీడియో ఎవరైనా కొద్దిగా షేర్ చేస్తారా? నేను టైం ఉంటే నేను షేర్ చేస్తా, కానీ ఎవరైనా మౌనం వీడియో ఒకసారి షేర్ చేయండి. జై శ్రీకృష్ణ. సునంద గారు చెప్పండి. ఒక యోగి ఆత్మ కథ మీరు స్టోరీ చెప్పానన్నారు కదా సార్, అది ఉందా సార్ యూట్యూబ్ లో? నేను చెప్పింది ఉండాలి. నేను చెప్తాను, చూస్తాను. యూట్యూబ్ లో లేదు, అది గ్యారంటీగా యూట్యూబ్ లో లేదు. అప్పుడు జస్ట్ ఆడియో రికార్డ్స్ వాట్సాప్ లోపల పంపిస్తుండేవాడిని. ఎందుకంటే నాకు ఒక యోగి ఆత్మకథ నాకు చాలా ఇష్టమైన కథ అన్నమాట. ఒకప్పుడు అంటే నాకు చాలా చేంజ్ వచ్చింది అది చదివిన తర్వాత. అంటే మీకు ఒక యోగి, మీరు బాబా అనే ఒక సినిమా వచ్చింది చూసారా అండి, రజనీకాంత్ గారిది బాబా. అది కొద్దిగా దీనిపైన బేస్ చేసుకుని ఉన్నటువంటి మూవీ అన్నమాట. కొద్దిగా అంటే లూజ్లీ బేస్డ్, అంటే ఫుల్లీగా ఇది కాకుండా. సో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అది. అసలు అది ఆయన లైఫ్, పరమహంస యోగానంద గారి లైఫ్ చాలా అద్భుతం. అందులో ఆయన తయారు చేసిన క్రియాయోగం ఏదైతే ఉందో అది అసలు ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. చాలా గ్రేట్ గా ఉంటుంది. అయితే ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు పరమహంస యోగానంద గారి పరమహంస యోగానంద అర్థం అవ్వలేదు సార్, ఇప్పుడు అర్థం అవుతుంది సార్ సెకండ్ టైం. అయితే అది చాలా మంచి బుక్. వీలైన వాళ్ళు చదవండి, లేకపోతే నేను చెప్తాను ఒకసారి. నా దగ్గర కూడా బుక్ ఉంది సార్, మీరు చెప్తే వినాలని ఉంది, ఆడియో ఉందని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చూసినట్లయితే మహానుభావులందరికీ కూడా కామన్ హిమాలయాస్. ఇప్పుడు మీరు చూసినట్లయితే పరమహంస యోగానంద గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, తత్వ విధానంద సరస్వతి కావచ్చు, వీరందరూ కూడా, మన తపోవన్ మహారాజ్ కావచ్చు, వీరందరూ కూడా హిమాలయాలతో సంబంధం పెట్టుకున్నటువంటి మహాయోగులు. వీళ్ళందరూ ఏ కమర్షియల్, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో ఎవరు కమర్షియల్ పీపుల్ లేరు. వీళ్ళందరికీ కూడా ఆత్మజ్ఞానం వచ్చేసింది. సో అది నేను చూస్తే నేను ఆశ్చర్యపోతాను అనమాట. ఈయన మనకు సుభాష్ చంద్రబోస్ గారు కూడా అంతే. ఆయనకి ఎంతసేపు హిమాలయాలకు వెళ్ళడం, వాళ్ళ తల్లికి కూడా మనం దేశం వదిలి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పేవాడు తల్లితోటి, నేను హిమాలయాల్లో నేను ఇంట్లో మెడిటేషన్ చేసుకుంటున్నా అంటే తల్లికి తెలుసు ఈయనకు ఎలాగో హిమాలయాల్లో తప చేసుకోవడం ఇష్టం కదా అని ఊరుకుంటుంది. కానీ తనేమో ఇంట్లోంచే వెళ్ళిపోతాడు. పాపం వాళ్ళ తల్లికి తెలియదు అనమాట. ప్రతిరోజు భోజనము ఈయన పెట్టినటువంటి కర్టెన్ కింది నుంచి లోపలికి పంపిస్తూ ఉంటుంది అన్నమాట, అమాయకురాలు. సో జై శ్రీకృష్ణ. ఒక రూమ్ లో మెడిటేషన్ చేసుకుంటా అని అనుకుంటే ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. అందరూ చదవాలి సుభాష్ చంద్రబోస్ ఆత్మకథ. సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్ర తప్పకుండా చదవండి. కనీసం గూగుల్ టైం లేని వాళ్ళు కనీసం యూట్యూబ్ లో అయినా వినండి. మహానుభావులు వీళ్ళంతా. అలాగే నేను పండిట్ దీన్ దయాళ్ గురించి చెప్పాను, అది కూడా వీలైన వాళ్ళు వినండి.
వీలైన వారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జీవిత చరిత్ర వినండి. అంటే అప్పుడు మనకు వీళ్ళలో ఉన్న కామన్ పాయింట్స్ తెలుస్తాయి, మనకు కామన్ పాయింట్స్, గొప్ప వాళ్ళ కామన్ పాయింట్స్ తెలుస్తాయి మనకు. జై శ్రీకృష్ణ. పద్మ గారు ఏదైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? మీది చెప్పండి. అది క్రియాయోగం అన్నారు కదా, అది నేర్చుకోవాలి అంటే నేర్చుకోవచ్చా ఇక్కడ? తప్పకుండా నేర్చుకోవచ్చు. ఎవరైనా గురువులు నేర్పిస్తే క్రియాయోగం తప్పక నేర్చుకోండి. అది కూడా ప్రజ్ఞాన మెషిన్ వల్ల క్రియాయోగం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎవడు పడితే వాడు నేర్పించేది కాకుండా ప్రజ్ఞాన మెషిన్ వల్ల క్రియాయోగం మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, మిగతా అన్నిటికన్నా అన్ని కమర్షియలే. ఒక్క ఈ ప్రజ్ఞాన మిషన్ వల్ల క్రియాయోగం నేర్చుకోండి తప్పకుండా. వీలుంటే అది కూడా ఇప్పుడు దానికోసం ప్రత్యేకంగా వెళ్ళక్కర్లే, టైం ఉండి మీ ఇంటి దగ్గర ఎవరైనా ఉండి నేర్పించే వాళ్ళు ఉంటే నేర్చుకోండి. చాలా గ్రూప్స్ వచ్చేసాయి ఇప్పుడు, రకరకాల జనాలు రకరకాల వేరియేషన్స్ ఇచ్చేసారు. కానీ ప్రాపర్ క్రియాయోగా ఏదైతే ఉందో అది సుమారుగా 45 minutes పడుతుంది. అది నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అది యోగోడా సత్సంగ్దే అదే కదా సార్? యోగోడా సత్సంగ్ వాళ్ళదే కదా ఇప్పుడు పరమహంస యోగానందది? మీకు ప్రజ్ఞాన మెషిన్ అని చదవండి. ప్రజ్ఞాన మెషిన్ వాళ్ళ లోపల మీకు పరమహంస యోగానంద ప్రజ్ఞాన మెషిన్ అని కొట్టండి, మీకు మీ ఊర్లో ఉన్న సెంటర్స్ మీకు దొరుకుతాయి. అంటే ఇప్పుడు మీరు దానికోసం ప్రత్యేక ఎఫర్ట్ పెట్టాల్సింది లేదు. ఇప్పుడు మీరు ఆల్రెడీ మన దగ్గర ఎన్నో కొన్ని నేర్పిస్తున్నాము. బట్ నేనేమంటానంటే ఒకవేళ ఇంటికి దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళండి అని చెప్తున్నాను. అది ఏదైనా ఒక మార్గం అంతే, ఒక మార్గం. అన్నిటికంటే గొప్పది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటే ఆలోచించేది. ఏంటి ఆలోచించాలి? ఇందాక చెప్పింది, ఇవాళ ఇంటిలో రేపు మంటలో, కథం. ఆలస్యం చేశాము అంటే అయిపోయింది ఇంకా మనకులా. అందుకని ఈ రోజు నుంచే ప్రపంచంతో సంబంధాలు తగ్గించుకుంటాలి, నిష్కామ కర్మ చెయ్యాలి, నిష్కామ సేవలు చేయాలి. ఇవన్నీ చేస్తూ మనం భగవంతుడి మార్గంలో ముందుకెళ్ళాలి. ఓకేనా? రేపు మళ్ళీ మనకు శ్రీ సూక్తము క్లాస్ ఉంటుంది. సో కాబట్టి శ్రీ సూక్తం క్లాస్ లోపల మళ్ళీ అందరూ, ఇప్పటికి అయిపోయింది. నేను వచ్చే వారం నుంచి మోస్ట్ ప్రాబబ్లీ ఆదిత్య హృదయం అయినా చెప్తాను, లేకపోతే అనుకున్నట్టుగా మన వివేక చూడమని. కానీ ఈ రెండిట్లలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా మనకు స్టార్ట్ అవుతుంది. ఏది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నా నేను ఒకసారి చూసుకుని చెప్తాను ఎన్ని వారాలు పడుతుంది అని. ఎందుకంటే నేను చెప్పేది స్లోగా చెప్తా. మీకేమో సార్ మీరు మస్తు స్లోగా చెప్తున్నారు సార్, 30 శ్లోకాలు 2 వారాలలో చెప్పేయాలా, మీరేమో 30 శ్లోకాలకి 50 వారాలు తీసుకున్నారు సార్, ఇట్లా అయితే ఎట్లా అంటే కష్టం. ఇప్పుడు విష్ణు సహస్రనామం మనకు 200 వారాల్లో పట్టేటట్టుంది ఇప్పుడు. సో అర్జెంట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా కష్టమే మనకు స్లోగా. ఇప్పుడు భగవద్గీత కూడా చూడండి, 16వ అధ్యాయం మొదలెట్టిన తర్వాత 18 వారాలు అయింది, ఇంకా మనం 7-8 శ్లోకాలలోనే ఉన్నాం. సో కొన్ని తప్పదు, కొన్ని ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అందుకే ఆలోచిస్తున్నాం మన టైం ని బట్టి ఎంత. హనుమాన్ చాలీసా కూడా చెప్తామన్నారు సార్ మీరు. అది ఇప్పుడు ప్రస్తుతానికి ప్లాన్ లో లేదండి, ఎందుకంటే ఇవన్నీ అయిన తర్వాత చూద్దాం. హనుమాన్ చాలీసా నాకు కూడా చెప్పాలని ఉంది, చూద్దాం. ఎవరో మాట్లాడుతున్నారు ఏంటండి? సారీ. ఓకే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఈ రోజు నేర్చుకున్న దాంట్లో? సో బాగా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నమస్తే సార్, నా పేరు రవీంద్ర గురుగారు, ఒంగోలు. నమస్తే సార్. సార్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్. అంటే మీరు సిద్ధులు క్రియాయోగులు అంటే బాబాజీ మరియు 18 మంది వాళ్ళే కదా గురువు గారు? అవునండి, అవునండి. మహా అవతార్ బాబా, ఆయన కింద చాలా మంది ఉన్నారు. మళ్ళీ అందులోపల ఇప్పుడు మనకు పరమహంస యోగానంద రావడం కోసం అని లహరి అని ఉన్నారనమాట. ఆయన సెకండ్. థర్డ్ లెవెల్లో వచ్చేసరికి యుక్తేశ్వరు. ఆ యుక్తేశ్వర్ తర్వాత వచ్చినటువంటిది పరమహంస యోగానంద. అయితే ఈ క్రియాయోగము పరమహంస యోగానంద వాళ్ళు ఇచ్చినటువంటిదే. అయితే ఈ క్రియాయోగాన్ని వాళ్ళ గ్రూప్ లోనే ఇంకా వేరే వాళ్ళు చిన్న చిన్న మాడిఫికేషన్స్ తో ఇచ్చారు. అందుకే నేను క్లియర్ గా ఏమంటున్నానంటే ప్రజ్ఞాన మెషిన్ బై పరమహంస యోగానంద వాళ్ళది మీకు చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నాను. మిగతా వాళ్ళవి కూడా బాగున్నాయి, కానీ చిన్న చిన్న వేరియేషన్స్ లో ఉన్నాయి. బట్ అల్టిమేట్ గా ఇవన్నీ వచ్చినవి మహా అవతార్ బాబా ఇదే. ఆయన స్టోరీనే కదా మనకి రజనీకాంత్ది, ఆ సినిమాలో కూడా కొంత. అదే గురూజీ, నేను ఒక రవీంద్ర గారు చెప్పండి. రవీంద్ర గారు చెప్పండి. అదే నేను ఈ నాతో చదివించినారు ఒక అమ్మ, హైదరాబాద్ లో ఉంటారు, నిర్మలమ్మ గారు అని చెప్పి. ఈ బాబాజీ మరియు 18 సిద్ధుల క్రియ అంటే ఆ గ్రూప్ లో నేను ఒక సంవత్సర కాలంగా ఉంటున్నాను. యాక్చువల్లీ నాకు వీటి పట్ల పరిచయం లేకపోయినా ఆ అమ్మ ఎదుట చదివిస్తూ ఉన్నారు ఆవిడ. అన్ని శివానంద లహరి అన్ని వాటి చదివిస్తున్నారు. ఇప్పుడు నేను మీ దగ్గరకి ఇది 3వసారి ఎంటర్ అయ్యాను. భగవంతుడు అవకాశం ఇచ్చారు మీతో మాట్లాడడానికి, నాకు అదృష్టాన్ని ఇచ్చారు. ఎప్పుడైనా మాట్లాడచ్చు నేను. థ్యాంక్ యూ గురువు గారు. అందుకని అదే అవును వాళ్ళునా కాదా అన్న తర్వాత మీరు బాబా సినిమా అనగానే నాకు అర్థమైపోయింది.
కానీ తమాషా ఏంటంటే రవీంద్ర గురుగారు, ఈ గారు బాబాజీ ఇప్పుడు గురుగారు రవీంద్ర గారు ఇప్పుడు మీరు ఉన్న దగ్గర మీకు క్రియాయోగం నేర్పిస్తున్నారండి? నేర్పిస్తే మన దగ్గర కూడా మీరు ఏ ఊర్లో ఉంటారు? నాది వచ్చేసి ఒంగోలు దగ్గర కనిగిరి గురూజీ. దానికి దగ్గరలో ఎవరైనా మన వాళ్ళు ఉంటే రావచ్చు అక్కడ. మీరు ఒకవేళ క్రియాయోగం అక్కడ ఎవరైనా నేర్పిస్తున్నారంటే మన వాళ్ళు దగ్గరలో ఒంగోలు దగ్గర ఎవరైనా ఉన్న వాళ్ళు వెళ్ళవచ్చు. అంటే ఏమనుకోకపోతే అంటే తమరు గురువు గారు ఎక్కడ? నేను హైదరాబాద్ పుట్టింది హైదరాబాద్, పెరిగిందంతా నిజామాబాద్, మళ్ళీ సెటిల్ అయింది ఇక్కడ హైదరాబాద్ లోనే. ఓకే ఓకే ఓకే. అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు పూర్వీకులు కాకినాడ, మా అమ్మగారి సైడ్ నాన్నగారి సైడ్ కాకినాడ, నేను మటుకు 100% తెలంగాణ. అంటే హైబ్రిడ్ పీస్ అనుకోండి. హైబ్రిడ్. హైదరాబాద్ వస్తే తమని కలిసేదానికి అవకాశం ఉంటుందా గురువు గారు? కలుద్దామండి, తప్పకుండా. వచ్చినప్పుడు తప్పకుండా కొద్దిగా ముందు చెప్పండి. ఐ విల్ ఎన్ష్యూర్ దట్ విల్ మీట్ వన్స్. సరే గురూజీ, సరే గురూజీ. జై శ్రీరామ్. అంటే అది నేను ఒక చిన్న మాటతో ముగిచ్చేస్తాను. చెప్పండి. బాబాజీ మరియు గురుగారు చెప్పండి. ఏం పర్వాలేదు చెప్పండి అంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు. ఈ బాబాజీ మరియు 18 సిద్ధుల క్రియ అని నేను చెప్పాను కదా గురూజీ, అవన్నీ నాతో చదివించారు ఆ అమ్మ. నేను అయితే మీరు చెప్పాను చూడండి, ఇది చదువుతున్నంత సేపు కూడా అక్కడికి వెళ్తాను. అది వచ్చి అంటే ఆమెతో నేను 1.5 year నుంచి ఉన్నాను. అంతకుముందు ఈ అనుభవం నాకు లేదు. ఆమెతో ఉన్నంత కాలం, అమ్మతో ఉన్నంత కాలం ఏంటంటే నేను అక్కడ ఉంటాను. ఏమైతే చదువుతుంటానో వాళ్ళతో ఉన్నట్టు అనిపిస్తుంటుంది గురూజీ. వాళ్ళతో ఉన్నట్టు, వాళ్ళతో ఇదైనట్టు. అంటే ఆ తర్వాత చాలా అనుభవాలు అనుకోండి. శివగీత యాక్చువల్లీ ఇప్పుడు శివగీత చదువుతున్నాను. శివగీత చదువుతూ ఉంటే ఇంకా శివుడు ఉంటారు అక్కడ, శివుడు రాముడు, అదే కదా రఘునాథ సంవాద యోగం అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యనటువంటిది. ఈయన అడిగిన ప్రశ్నలకు ఆయన ఆన్సర్ చేస్తూ ఉంటాడు. అది చదువుతూ ఉంటే వాళ్ళు నాకు అది పిక్చరైజేషన్ గురూజీ, అది నేను ఒక అద్భుతమైన అనుభూతిని పొందుతున్నాను. తర్వాత ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను. అది గురూజీ, అది కూడా ఆ అమ్మ యొక్క ఇది వల్లనే అనుకుంటున్నాను నేను. జనరల్ గా ఏంటంటే భావనతో చదివిన ప్రతిదీ కూడా, భావనతో చేసే ప్రతి పని కూడా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా ఏంటంటే మీరు భావన ఏదైతే మీరు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని శ్రద్ధగా చేసినప్పుడు, భావన సరిగా ఉన్నప్పుడు మనకు అనుభవాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అది అన్డౌటెడ్లీ అనుభవాలు రాకపోవడం అసంభవం. అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాలకు కావాల్సింది ఏంటంటే ఈ భావన. ఎందుకంటే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, భగవంతుడు భావగ్రాహి అంటారు. సో మనలాగా భగవంతుడిది ఈ చర్మ శరీరం కాదు. భగవంతుడిది ఏంటంటే ఇది మాంసము అవి ఇవి ఉన్నది కాదు. అది భగవంతుడు ఉన్నది మంత్ర శరీరం. కాబట్టి ఏంటంటే మనం మాట్లాడే మాటలు, మన భావాలు, మన ఆలోచనలు ఇవన్నీ కూడా తరంగాల రూపంలో ఈ ప్రకృతి శక్తుల రూపంలో ఉన్న భగవంతుడికి అందుతాయి అన్నమాట. కాబట్టి మన భావననే ముఖ్యం. అల్టిమేట్లీ మనం ఏది చదివినా ఏది చేసినా మన భావన అనేటటువంటిది మాత్రమే మనని భగవంతుడికి దగ్గర చేస్తుంది. సో అది మనకు ఏకాంతంలో మరింత మంచిది. ఏకాంతంలో మనకి ఏదైతే ఉంటుందో మనకు భగవంతుడికి మధ్య అద్భుతమైన అనుసంధానం కుదురుతుంది అన్నమాట. సో అది చాలా మంచిది. వెరీ గుడ్, యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గురుజీ. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా మాట్లాడతారా? వండర్ఫుల్. రేపు శ్రీ సూక్తము మనకు ప్రవచనం. రేపటితో శ్రీ సూక్తం అయిపోవచ్చు. మోస్ట్లీ 1 or 2 శ్లోకాలు మిగిలాయి. చూద్దాం. నేను ఒకసారి ఏ శ్లోకం మిగిలిందో చూసి, నేను కూడా మర్చిపోయాను. 3 వారాల కింద కదా మనం చెప్పుకున్నది, మర్చిపోయాను. చూసి మనకి ఇంకా 2 వారాలు పడుతుందా లేక రేపటి వారంతో ముగించవచ్చా. ఫలశ్రుతి శ్లోకం మాత్రము క్లుప్తంగా చెప్తాను. మిగతా అన్ని శ్లోకాలని ఎప్పట్లాగానే అవసరమైన దానికంటే ఎక్కువ వివరంగానే చెప్పుకుంటాం మనం. ఓకేనా? నాకు తెలుసు శ్రీ సూక్తం కూడా మనకు సుమారుగా 15 వారాలుగా నడుస్తుంది. కానీ తప్పదు. ఎందుకంటే కొన్ని అర్థం కావాలంటే ఎక్కువ వారాలు మనకు సమయం పడుతుంది. అందుకే మనం పదచ్ఛేదం నుంచి మొదలెట్టుకుని ప్రతిదాన్ని సులభమైన భాష మనకు ముఖ్యము. అందుకే సులభమైన భాషలోనే నేర్చుకుంటున్నాం. ఏ విధమైన కష్టమైనది నేర్చుకుంటాం. భారతి గారు ఏమన్నా మాట్లాడాలండి? జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. చెప్పండి. యోగి ఆత్మకథ మా వారు ఎప్పుడు చదువుతుంటారండి. వెరీ గుడ్, అది వెరీ గుడ్. చెప్పగానే నాకు అంత ఆనందం అయింది. జై శ్రీకృష్ణ. మంచిదండి, చాలా మంచి అలవాటు. ఎనీవే
సో ఇంకా ప్రశ్న ఏమీ లేకపోతే అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, భజగోవిందంలో మనం నేర్చుకున్నది ఏంటి? వైరాగ్యము, సంగమునకు క్రమ పద్ధతిలో దూరంగా ఉండడము. ఈ వైరాగ్య భావనని ఎంత తొందరగా తెచ్చుకోగలిగితే భగవంతుడి దగ్గరికి అంత సులువుగా చేరుకుంటాము. భగవంతుడు ఒక చిన్న టార్చ్ లైట్ రూపంలో మనకు గురువుని అందిస్తాడు. ఆ సహాయాన్ని తీసుకుని మనము అన్ని చోట్లకు వెళ్ళగలము. అల్టిమేట్లీ మనకు కావాల్సింది ఏంటి? మోక్షం. ఆ మోక్ష సాధనకై గురువు అనే టార్చ్ లైట్ తప్పనిసరి. ఆ గురువు అనే టార్చ్ లైట్ మనకి ఎక్కడ దొరుకుతాడు? మనం సాధన చేయగానే ఆటోమేటిక్ గా మనకు దొరుకుతాడు అని చెప్పి శంకరాచార్య ఆయన రాసినటువంటి ఈ భజగోవిందం అనే మోహముద్గరం పైన అద్భుతమైనటువంటి భాష్యాన్ని ఎంతో మంది రాశారు. అందులో తత్వవిధానంద గారి ప్రవచనాల ఆధారంగా మనం కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని తెలుసుకున్నాము. ఈ మహోన్నతమైనటువంటి ఈ ప్రవచనాలన్నీ కూడా మనము ఆ మహానుభావుల యొక్క వారి కృషికి ఫలితము. వారు ఇంత అద్భుతంగా చెప్పకపోతే మనం ఇంత చక్కగా ఇన్ని రోజుల పాటు నేర్చుకునే వాళ్ళం కాదు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు శ్రీ సూక్తం తరువాయి భాగంపై. జై శ్రీకృష్ణ. అందరికీ కృతజ్ఞతలు. శుభం. జై శ్రీకృష్ణ సార్. సార్